సో హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఈ ఎస్డిజి 2024 హైలైట్స్ చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఇండెక్స్లో దాదాపు మనకు 17 ఎస్డిజీస్ ఉన్నాయి కదా. సో 17లో 16 ఎస్డిజీస్కి గవర్నమెంట్ తాలూకు స్కీమ్స్ అవి ఇన్ డీటెయిల్గా చూసినాం. ప్రతి ఒక్క ఎస్డిజికి చూసినాం. అది ఎక్కడైనా మనకి రావచ్చు. మనకు మోస్ట్లీ వీటికి మించి ఏమంటారు స్కీమ్స్ ఇంకా ఒకటి అరకొర అటు ఇటు ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఇవి, రైట్. సో కొన్ని స్పెసిఫిక్ స్కీమ్స్ ఉండొచ్చు, లైక్ ట్రైబల్స్ కానీ ఎస్సీస్ కోసం సపరేట్గా ఇంకా కొన్ని అంటే సపరేట్ స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉండొచ్చు. అవి కాకుండా ఎస్డిజికి సంబంధించిన మొత్తం స్కీమ్స్ మనం చూసినాం. ఇవి మనం ఆల్టర్నేట్గా ఎక్కడొచ్చినా వాడుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అని అంటే ఈ ర్యాంకింగ్ అనేది చూడబోతున్నాం. ఎస్డిజి ఇండెక్స్లో విల్ కంపేర్ ద ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ మనకు గ్లోబల్ లెవెల్లో కావాల్సిన టార్గెట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి ఎస్డిజిలో చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఇక్కడ ఎస్డిజి 1 ఏంటి మనకు తెలుసు, నో పావర్టీలో మనకు చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. దీంట్లో 1.2 వచ్చేసి ఎంపీఐ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనంటే ఎంపీఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఐ అని అనుకుంటాం. హెచ్ అనేది హెచ్ ఈజ్ హెడ్ కౌంట్ రేషియో, వేరాస్ ఐ ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. అంటే పూరెస్ట్ అమాంగ్ పూర్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇది ఐ ఉంటుంది అనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది 0 నుంచి 1 ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 0 to 1 ఇస్తాం. సో ఎవరన్నా మనకు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో దాదాపు 12 పారామీటర్స్ ఉంటాయి. ఈ 12 పారామీటర్స్లో కనీసం మోర్ దెన్ 33% అంటే మోర్ దెన్ 4 పారామీటర్స్లో వాళ్ళు పూర్ అని తెలిస్తే వాళ్ళని మనం మల్టీ డైమెన్షనల్లీ పూర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో అంటే ఇది డైరెక్ట్లీ నథింగ్ బట్ ద పాపులేషన్ ఆఫ్ పీపుల్ హు ఆర్ పూర్ అన్నమాట, హెడ్ కౌంట్ రేషియో అనేది. సో దీన్ని చూసుకుంటే టార్గెట్ వచ్చేసి మనకి 12.48. ఈ టార్గెట్లో తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ గ్రేట్లీ. ఇది ఎస్డిజి 4 and 5కి దీని అర్థం ఏంది అని అంటే ఇది ఎస్డిజి 4th ఎస్డిజి ఇండెక్స్ అన్నమాట. ఇది 3rd ఎస్డిజి ఇండెక్స్, ఇది 4th ఎస్డిజి ఇండెక్స్. 4th ఎస్డిజి ఇండెక్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది 2023-24లో. దీనికి ముందు ఇంకా 3 ఎస్డిజిస్ వచ్చినాయి. ఓకే, సో ఇది ఎస్డిజి 4 ఆఫ్ ఇండియా. సో ప్రెజెంట్గా మనం ఇండియా హెడ్ కౌంట్ రేషియో చూసుకుంటే అది దాదాపు 15% ఉంది. వెరాజ్ తెలంగాణ అది వచ్చేసి 6%. అంటే తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ వెరాజ్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఈజ్ డూయింగ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే మన టార్గెట్ 12.48 ఉంది, బట్ మనకు అచీవ్ అయింది వచ్చేసి 14 అంటే ఇంకా 14.96 ఉంది. దాన్ని ఇంకా మనం తక్కువగా తీసుకురావాలి. దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ 1.3లో మాట్లాడతాం. హెల్త్ ఇన్సూరెన్స్, హౌస్ హోల్డ్స్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హౌస్ హోల్డ్లో కూడా కనీసం ఒక్కరికైనా ఉండాలి. ఈ మొత్తం ఫ్యామిలీ హౌస్ హోల్డ్లో అట్లా కనీసం ఒక్కరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం హౌస్ హోల్డ్స్లో అని అంటే ఇండియాలోనేమో 41 ఉన్నాయి, తెలంగాణలో 70 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అట్లా కనీసం ఒక్కరికైనా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉన్నది. సో ఇండియా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లాగింగ్ ఉంది. మన టార్గెట్ ఏంటిది, ప్రతి హౌస్ హోల్డ్లో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇంకోటి మన్రేగా, మనం ఆల్రెడీ చూసినాం. మన్రేగా ఎట్లా పావర్టీని రెడ్యూస్ చేసేదానికి ఒక మేజర్ స్కీమ్లా ఉంటుంది అని మనం స్కీమ్లలో డిస్కస్ చేసిండే అది. సో ఇక్కడ ఏంది అని అంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అగేన్స్ట్ డిమాండెడ్. మన్రేగాలో ఇఫ్ యూ వాంట్ టు వర్క్, నీకు పని దొరుకుతుందా లేదా అది ఈ పారామీటర్ డిసైడ్ చేస్తుంది. మోర్ ఆర్ లెస్ అందరికీ దొరుకుతుంది. మన టార్గెట్ 100 అయితే దాదాపు అచీవ్ చేసేసినాం ఇండియా అండ్ దాని లెవెల్లో. అంటే మన్రేగా గురించి ఎక్కడైనా స్పెసిఫిక్గా అడిగితే మనం ఈ పాయింట్ రాయొచ్చు అక్కడ. మన్రేగా ఈజ్ డూయింగ్ వెల్ అంటే అన్స్కిల్డ్ వర్కర్ ఎవరికైతే పని కావాలో అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో, డిమాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పని దొరుకుతుంది అని మనం చెప్పొచ్చు. బెనిఫిషరీస్ అండర్ ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇది మదర్ యొక్క కేర్ గురించి. సో మనం పిఎంఎంబీవై తెలంగాణలో వాడట్లేదు. తెలంగాణలో ఈ స్కీమ్ మనం వేరే నేమ్ తోటి వాడుతున్నాం. అంటే స్టేట్ లెవెల్ స్కీమ్ అది. ఇంతకుముందు అది కేసీఆర్ కిట్ అని ఉంటుండే,
ఇప్పుడు దాన్ని ఎంసీహెచ్ కిట్ అని చేసినాం, మెటర్నల్ కేర్ హెల్త్ కిట్స్. సో ఈ బెనిఫిషియరీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా 100% అందరికీ కవర్ అవ్వాలి అని గవర్నమెంట్ ఆ ఉద్దేశం తీసుకొని వచ్చింది. బట్ ఇట్ ఈస్ రీచ్డ్ అప్ టు ఓన్లీ 47%. ఓకే, సో ఇది అన్నమాట. ఇంకా హౌస్ హోల్డ్ హ్యావింగ్ కచ్చా హౌసెస్ అంటే ఎనీ హౌస్ అదర్ దెన్ పక్కా హౌస్, దాన్ని మనం కచ్చా హౌస్ అంటాం. కచ్చా హౌస్ అంటే ప్రాపర్, అంటే ఇది టెంపరీ సొల్యూషన్ అన్నమాట ఈ హౌసెస్ అని, రైట్. సో ఈ కచ్చా హౌసెస్ మొత్తం జీరో చేసేయాలి, మొత్తం మనం పక్క హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలని దీని కింద మనకు పిఎం ఆవాస్ యోజన అవి ఇవి అన్నీ ఉన్నాయి, రైట్. సో ప్రస్తుతానికి కచ్చా హౌసెస్ దేశం మొత్తంలో చూసుకుంటే 4.6%, అంటే 100 ఇళ్లలో ఒక 5 ఇళ్ళు కచ్చా హౌసెస్ ఉన్నాయి, మిగతా అన్ని పక్కా హౌసెస్ అని దాని అర్థం. తెలంగాణలో అయితే ఇంకా బెటర్ ఉంది ఇది, రైట్. 1.5 ఇల్లు 1.5, అంటే ఒక ఇల్లు యావరేజ్గా 100లో ఒక ఇల్లు మాత్రమే కచ్చా హౌస్, మిగతా అంతా పక్క హౌసెస్ ఉన్నాయని దీని అర్థం. సో ఇది మన SDG 1 గురించి. SDG 1లో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, SDG నెంబర్స్ వైజ్ రాసేది. బట్ ఈ ఏమంటారు, ఈ డేటా మనకు ఎక్కడన్నా మనం యూజ్ చేసుకొని రాయగలిగితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అనమాట. నెక్స్ట్ SDG 2 వచ్చేసి జీరో హంగర్లో ఇది SDG 2 నుంచి దీంట్లో 2.1, 2.3 అని ఇట్లా చాలా ఉంటాయి. సో మనకు హంగర్కి సంబంధించి ఏమేమి చేస్తామనంటే ఇక్కడ మనం బెనిఫిషరీస్ అండర్ NFSA అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2013లో వచ్చింది. సో దీని కింద బెనిఫిషరీస్ ఎవరు అని అంటే BPLలో ఉన్న వాళ్ళు, పూరెస్ట్ అమాంగ్ పూర్, ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళందరికీ మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. PDS ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద. సో దీంట్లో బెనిఫిషరీస్కి మనం టార్గెట్ ఏంటి, 100% బెనిఫిషరీస్కి రీచ్ అవ్వాలని. సో దాదాపు ఇండియా లెవెల్లో ఇట్ హ్యాస్ రీచ్ 99 అండ్ తెలంగాణ ఆల్మోస్ట్ 100%. సో ఎంతమంది ఉన్నారు దీని కింద బెనిఫిషరీస్ NFSA కింద అని అంటే దాదాపు 82 crore పీపుల్ ఉన్నారు. అండ్ దీనికి అంటే దీన్ని స్కీమ్ పేర్లో, ఇది యాక్ట్ కదా, దీన్ని స్కీమ్ పేర్లో తీసుకొచ్చింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో దీని కింద గవర్నమెంట్ PDS చేస్తుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇది చేస్తుంది. సో ఇది పెద్ద కాంట్రవర్సీ అన్నమాట. ఏంటి అని అంటే 80 crore పీపుల్కి 80 crore పీపుల్ బెనిఫిషరీస్ ఎవరు ఇక్కడ, BPL, పూరెస్ట్ అండ్ ఓల్డ్. 80 crore మన పాపులేషన్ మొత్తం 140 crores అప్రాక్సిమేట్గా. ఇంత అంటే పాపులేషన్ దీని ప్రకారం మోర్ దెన్ అరౌండ్ 60% అన్నట్టు పూర్ పీపుల్ అనేది. అండ్ మన వాళ్ళు చూపించేదేమో హెడ్ కౌంట్ రేషియో మనం ఇందాక ఎంత చూసినాం, రైట్, 14.96%. మరి దానికి దీనికి ఎట్లా లింక్ అవుతుందని అపోజిషన్ ప్రతిసారి ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు, రైట్. సో ఇది NFSA గురించి. నెక్స్ట్ చిల్డ్రన్ అండర్ వెయిట్ పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు, బిలో 5 yearsలో ఉన్న పిల్లలకి అండర్ వెయిట్ ప్రాబ్లం ఎంతమందిలో ఉంది, రైట్. సో దీన్ని దాదాపు 13%కి తీసుకురావాలి, ఇది టార్గెట్ అన్నమాట. సో టార్గెట్ 0 పెట్టుకోవచ్చు కదా అని అంటే ఏది కూడా మనం డైరెక్ట్ ఒకటేసారి 0 అచీవ్ అవ్వలేం, రైట్. ఇది 2030 వరకు ఇవన్నీ టార్గెట్స్ అనేది. దాని తర్వాత మళ్ళీ 2047కి ఇప్పుడు 13 ఉంది కదా, దాన్ని మెల్లగా మళ్ళీ 4కో 5కో తీసుకురావాలి. దాని తర్వాత మెల్లమెల్లగా 0, అంటే ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట. సో అది ఎందుకు అది 0 లేదు, ప్రతిదీ అంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని 0 ఉండాలి కదా అని అంటే అచీవబుల్ అయితే మాత్రం అది ఇప్పుడే అచీవబుల్ అయితే దానికి 0 పెట్టేస్తారు. అలా కాకుంటే దానికి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా టార్గెటింగ్ తగ్గించుకుంటూ వస్తారు. సో అండర్ వెయిట్లో దాదాపు 32% ఆఫ్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years ఆర్ అండర్ వెయిట్. ఇది కూడా చూడండి, ఇది 36%. అంటే ఇవి అన్నీ ఆల్మోస్ట్ 30 అని చెప్పొచ్చు మనం. అంటే ఈ రెండింటిని స్టంటింగ్ ప్లస్ అండర్ వెయిట్ ఏమని రాయొచ్చు అని అంటే 1 in 3 children 30% కదా ఆల్మోస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ స్టంటింగ్ అండ్ అండర్ వెయిట్, రైట్. ఈ పాయింట్ రాయొచ్చు మనం. నెక్స్ట్ అనెమిక్, ప్రెగ్నెంట్ ఉమెన్లో అనెమిక్ ఎంత శాతం ఉన్నారు అంటే దాదాపు 50%, రైట్. సో ఇది మన టార్గెట్ వచ్చేసి 25, బట్ 50% వరకు ఉంది. అంటే ఇలా రాయచ్చు, 1 in 2 ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ అనెమిక్.
సో ఇది ఇలా రాయొచ్చు అనమాట ఎనెకిక్ కండిషన్ గురించి. ఇది లేటెస్ట్ డేటా, మనకు 23-24 మనం చూస్తుంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ డేటా. అండ్ బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దెన్ 18.5% ఎంతమందిలో ఉన్నారు, రైట్? సో ఈ నెంబరు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, రైట్? లెస్ దెన్ 18.5 ఉండాలి కదా మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది. అది దాదాపు ప్రస్తుతానికి ఒక 18.9 అంటే 19% ఉన్నారు అనుకోండి, రైట్? బాడీ మాస్ లెస్ దెన్ 18% ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి 18% ఉన్నారు. దాన్ని వీ షుడ్ బ్రింగ్ దాట్ టు 7%, రైట్? సో చెప్పినాం కదా ఈ నెంబర్ మన బిఎంఐ అనేది షుడ్ బి లెస్ దెన్ 18.5. ఓకే, సో 18.5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి 18.7 ఉన్నారు. వీ షుడ్ బ్రింగ్ దెమ్ టు 7.6%. సో అట్లా అన్నమాట ఇది. ఇంకా రైస్ అండ్ వీట్ ప్రొడ్యూసెస్ జీరో హంగర్. సో బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ హంగర్కి సంబంధించినవి కదా, మనం అట్లా మళ్ళీ ఇది మిస్ కావద్దు. మనం ఇది ఫుడ్ అంటే హంగర్కి రిలేటెడ్, అండర్ వెయిట్ కూడా హంగర్కి రిలేటెడ్, మాల్ న్యూట్రిషన్ వల్ల. స్టంటింగ్ ఈజ్ ఆల్సో అనదర్ కాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అండ్ అనమిక్ ఇది కూడా అనదర్ కాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషనే, ఐరన్ లేకపోవడం వల్ల. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ లేకపోవడమే. హంగర్ అంటే ఫుడ్ రిలేటెడ్ ఇదంతా. అందుకనే ఇక్కడ మనం ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా మాట్లాడతాం. రైస్ అండ్ వీట్ యొక్క ప్రొడక్టివిటీ అనేది పర్ కేజీ పర్ హెక్టార్కి మన టార్గెట్ వచ్చేసి 5,300 కేజీ పర్ హెక్టార్ ఉండాలి. ఇది మన బోత్ రైస్ అండ్ వీట్ కలిపి ఇది మన టార్గెట్ ఆఫ్ ప్రొడక్టివిటీ. బట్ మనకు వస్తుంది ఎంత ప్రస్తుతానికి 3,000 కేజీస్ మాత్రమే. తెలంగాణలోది కొంచెం బెటర్, రైట్, కంపారిటివ్ టు ఇండియా. సో ఇది అన్నమాట. సో ఇది పెంచాలి అంటే ప్రొడక్టివిటీ మనది, అంటే అగ్రికల్చర్ ఎన్హాన్స్మెంట్ అయినా ప్రొడక్టివిటీ గురించి మాట్లాడినా అక్కడ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పాయింట్ అనమాట. రైస్ అండ్ వీట్ యొక్క ప్రొడక్టివిటీ అనేది కొంచెం తక్కువ అంటే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ వాట్ అవర్ టార్గెట్ ఈస్, దాన్ని మనం అచీవ్ చేయాలి అని. ఓకే, సో దీనికి తగ్గట్టు మళ్ళీ ఇంకా మనం అంటే పర్టికులర్ క్వశ్చన్ అదే వస్తే, మనం రీసెంట్గా గవర్నమెంట్ మన క్యాబినెట్ కమిటీ తీసుకొచ్చిన అగ్రికల్చర్ కోసం స్పెషల్గా చాలా ఇవి తీసుకొచ్చింది కదా ఫండ్స్, అవన్నీ మనం రాసి ఇంకా కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ లైక్ ప్రొడక్టివిటీ పెంచడానికి ఏం తీసుకొచ్చినారు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మనం ప్రధానమంత్రి కృషి సంచయ యోజన, దాంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ వికాస్ యోజన, కేవీవై అదే కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ రాయొచ్చు. ఆల్రైట్, సో ఇదంతా ఇంటిగ్రేటింగ్ కృషి సంచయ యోజన అవన్నీ రాయొచ్చు అనమాట. సో దాంతోపాటు జీవీఏ ఇన్ అగ్రికల్చర్ ల్యాక్స్ పర్ వర్కర్, ఇది ఏంటి అని అంటే ఇది కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ద ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్లో పనిచేస్తున్న రైతులకి ప్రతి సంవత్సరం ఎంత జీవీఏ పెరగాలి, రైట్? మన టార్గెట్ ఏంటి అని అంటే జీవీఏ తెలుసు కదా మనకి, గ్రాస్ వాల్యూ యాడెడ్, రైట్? గ్రాస్ వాల్యూ యాడెడ్లో సో ప్రతి సంవత్సరం మనం టార్గెట్ ఏంటి, 1.72 lakhs పెరగాలి అని పెట్టుకున్నాం మనం. కానీ మనం ఇండియా లెవెల్లో అచీవ్ చేస్తుంది 0.86 అండ్ తెలంగాణలో దాదాపు 1,00,000. సో టార్గెట్ ఎంత మనకి, 1,72,000 ప్రతి సంవత్సరం గ్రాస్ వాల్యూ యాడెడ్ లెక్క రావాలి అగ్రికల్చర్లో అని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ మనకు వస్తుంది 0.86, ఇండియాలో వచ్చేసి 1 మాత్రమే, 1 lakh పర్ వర్కర్ మాత్రమే. సో అది SDG 2 వరకు. నెక్స్ట్ SDG 3 మనకు తెలుసు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, MMR, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పర్ 1 lakh ఉమెన్ డ్యూరింగ్ దర్ డెలివరీ టైంలో ప్రతి 1,00,000 మందికి ఎంతమంది మహిళలు చనిపోతున్నారు అనేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన టార్గెట్ ఏంటి, 70, షుడ్ బి లెస్ దెన్ 70 ఉంటే బెటరే. బట్ SDGs ప్రకారం SDG 3.1 అనేది MMR, దీని ప్రకారం SDG టార్గెట్ వచ్చేసి MMR షుడ్ బి లెస్ దెన్ 70. తెలంగాణ ఈజ్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇందులో, రైట్? బట్ వెరాజ్ ఇండియా ఈజ్ స్టిల్ బిహైండ్, మనకు 97 ఉంది. సో ఇది తగ్గించడానికి మన స్టేట్ లెవెల్లో అయితే KCR కిట్స్ అని తెచ్చినారు, ఆర్ MCH కిట్స్ మనం అది మాట్లాడుకోవచ్చు. ఇంకా అమ్మఒడి స్కీమ్స్ అని, ఓకే, ఆరోగ్యలక్ష్మి ఈ అండ్ మిడ్ వైఫరీ సిస్టమ్, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి తెలంగాణ లెవెల్లో.
అండ్ ఇండియా లెవెల్లో మాతృవందన యోజన ఇందాక మనం ఆల్రెడీ చూసినాం. సో ఐసిడిఎస్ ఐసిపిఎస్ కింద ఐసిడిఎస్ కింద కూడా ఎంఎంఆర్కి సంబంధించి ఇది చేయడానికి గవర్నమెంట్ చాలా ప్రివెన్షన్స్ అండ్ చాలా మెజర్స్ తీసుకుంది. సో ఇది ఎంఎంఆర్ గురించి. ఇంకోటి అండర్ 5 మోర్టాలిటీ రేట్, దీన్ని మనం ఇంకోలా ఎలా అంటామంటే యుఎంఆర్. అంటే లెస్ దెన్ 5 years ఉన్న పిల్లలు వాళ్ళు పుట్టే టైంకి ప్రతి 1000 బర్త్స్లో ఎంతమంది చనిపోతున్నారు, ఇది యుఎంఆర్, అండర్ 5 మోర్టాలిటీ రేట్ పర్ 1000 లైవ్ బర్త్స్. ఇది మనం చేసేది 1 lakhకి. ఓకే, ఇది టార్గెట్ వచ్చేసి 25, బట్ తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్ వెరాస్ ఇండియా ఈజ్ స్టిల్ లాగింగ్. ఇంకా ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ చిల్డ్రన్ 9 to 11 monthsలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు? టార్గెట్ 100, ఇండియా వచ్చేసి 93, అండ్ తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్ బియాండ్ టార్గెట్. తెలంగాణ ఇమ్యూనైజ్ చేస్తుంది పిల్లలని. ఓకే, ఇంకా టీబీ నోటిఫికేషన్ అగేన్స్ట్ టార్గెట్ నోటిఫికేషన్ రేట్ పర్ 1 lakh పాపులేషన్. ఇది మనకు టీబీ ముక్త్ భారత్ ఉంది కదా, బై 2025 కల్లా మనం నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం, ఎన్టీఈపీ. సో దీని కింద ఎరాడికేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం షుడ్ నో హౌ మెనీ కేసెస్ ఆర్ బీయింగ్ నోటిఫైడ్, రైట్? సో ఇట్లా టీబీ వచ్చిన కేసెస్లో మనకు 100% తెలిస్తే దాన్ని తగ్గట్టు మనం వాళ్ళకు ప్రికాషన్స్ చెప్పడమో, మెడికేషన్ ఇవ్వడమో ఏదన్నా చేస్తాం. అట్లా మనం 100% నోటిఫై అవ్వాలని పెట్టుకుంటే ప్రతి 100లో 87 కేసులు టీబీ కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ తెలంగాణకు వచ్చేసి అది 91% ఆఫ్ కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. సో అంటే ఇక్కడ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఓకే, అవగాహన లేకపోవడం, అవేర్నెస్ అంటే అవగాహనే కదా. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా వీటి అండ్ ల్యాక్ ఆఫ్ డిసీజ్ గురించి అవేర్ లేకపోవడం, వేరే డిసీజ్ అనుకోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ని మనం ఓవర్కమ్ చేస్తే వీ కెన్ అచీవ్ దిస్ 100% వెరీ ఈజీలీ. ఇంకోటి హెచ్ఐవి ఇన్సిడెంట్స్ ఫర్ 1000 అన్ఇన్ఫెక్టెడ్ పాపులేషన్, రైట్? ఇదేంది అంటే ఒక 1000 పీపుల్స్లో ఎంతమందికి హెచ్ఐవి వస్తుంది అనే ఇది అన్నమాట. ఇది ఖచ్చితంగా జీరో చేయాలి అని మన టార్గెట్. కానీ ప్రతి 1000లో 6 మందికి ఇండియా లెవెల్లో వస్తుంది, అండ్ ప్రతి 1000లో 5 మందికి తెలంగాణ లెవెల్లో వస్తుంది. ప్రీవియస్గా ప్రతి 8 మందికి వస్తుంది 1000లో, ఇప్పుడు ఇట్ హ్యాస్ గాట్ రెడ్యూస్డ్ టు 5 people. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు పాత ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ 2019-20 కదా ఇది. సో దీని ప్రకారం దాదాపు 68 years వరకే అనుకుంటా. సో ఇది ఫ్రెష్ డేటా, వీ కెన్ యూజ్ దిస్ ఎనీవేర్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి ఎస్ఎన్టీలో వచ్చినా ఇంకా ఎక్కడొచ్చినా కూడా వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డేటా అన్నమాట. సో ఇది 70 years ఉంది. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 70 years ఉంది. టార్గెట్ వచ్చేసి 73, అండ్ బోత్ ఇండియా అండ్ తెలంగాణది వచ్చేసి 70 years ఉంది. అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు రిమెంబర్ కదా 70 years అనేది. నెక్స్ట్ ఓకే, సూసైడ్ రేట్స్ పర్ 1 lakh పాపులేషన్. ఇది జనరల్ పాపులేషన్ సూసైడ్ రేట్ అనేది మన టార్గెట్ 3.6. సో ఇండియాది వచ్చేసి 12.4% బాబు రేట్, అండ్ తెలంగాణది ఇంకా గలీజ్ ఉంది 26%. ఈ కంపారిజన్లో ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్. అంటే వెన్ యూ కంపేర్ విత్ ద సూసైడ్ రేట్స్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ. సో మన తెలంగాణలో 26 people ఆర్ డైయింగ్ because of suicides per every 1 lakh population, and death rate in road accidents per 1000 population. ఈ రోడ్ యాక్సిడెంట్స్లో మన టార్గెట్ 5.81 అయితే ఇది కూడా సేమ్ ఉంది, ఇది కూడా అంతే రాసుకోవచ్చు. ఓకే, సో ఇండియాది అరౌండ్ 13 ఉంది. 13 డెత్ రేట్ ఎంత అంటే ప్రతి 1,00,000 మందిలో సూసైడ్ రేట్స్ వచ్చేసి ఇండియాది 13 మంది చనిపోతున్నారు. డెత్ రేట్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ వచ్చేసి ప్రతి 1,00,000 మందిలో ఇండియాలో 13 మంది చనిపోతున్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి సూసైడ్ రేట్స్లో ప్రతి 1,00,000 మందిలో 26 మంది చనిపోతున్నారు. అంటే సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు అంటే సూసైడ్ చేసుకుంటుంది.
డెత్ రేట్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ వచ్చేసి తెలంగాణది 20. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుట్ ఆఫ్ టోటల్ డెలివరీస్ రిపోర్టెడ్. మొత్తం రిపోర్ట్ అయిన డెలివరీస్లో ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్పిటల్స్లో చేసిన డెలివరీస్ ఎన్ని అని చూస్తే టార్గెట్ ఆఫ్ కోర్స్ 100%. ఇండియా 97% ఆఫ్ డెలివరీస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ విచ్ ఆర్ రిపోర్టెడ్, అండ్ ఇండియా తెలంగాణకు వచ్చేసి 100%. సో ఇది కూడా ఇంపార్టెంట్ డేటా అవుతుంది మనకి ఎక్కడన్నా రాయాలి అన్న మ్యాటర్నల్ హెల్త్ గురించి, చైల్డ్ అండ్ మదర్ వెల్ఫేర్ గురించి, డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు వీ కెన్ రైట్ దిస్ డేటా. మంత్లీ పర్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ వచ్చేసి టార్గెట్ ఏమో 7.8, 13%, 14%. సో ఇది దిస్ అంటే ఇది వీళ్ళ రిపోర్ట్ ప్రకారం, బట్ జనరల్లీ ఇట్ కాంట్ బి ఇన్ దిస్ రేంజ్, రైట్? ఇది మోర్ దెన్ ఇదే ఉంటుంది. సో బట్ మనం రాయాల్సింది ఖచ్చితంగా ఒక రిపోర్టెడ్ అథెంటికేటెడ్ డేటా. కాబట్టి వీ షుడ్ రిపోర్ట్ దట్ అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పాకెట్ ఆన్ హెల్త్ వచ్చేసి 13 to 14% మాత్రమే ఉంది అని రాయాలి. సో ఇక్కడ మనం చూస్తే తెలంగాణది దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం దీన్ని ఒక సాలిడ్ పాయింట్ లెక్క చెప్పొచ్చు. సో ఎక్కడ ఎందుకు హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి, పబ్లిక్ హెల్త్ని ఎందుకు ఇంప్రూవ్ చేయాలి అని అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది 14% ఉంది మీ లెక్కల ప్రకారమే. టార్గెట్ మనది 7.8%, తెలంగాణ ఇండియాది వచ్చేసి 13% ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయాలి అని రాయాలి, రైట్? దాంతోపాటు మనం కన్క్లూడ్ చేసేటప్పుడు ఏం రాయాలి ఆ పాయింట్కి? రీసెంట్గా గవర్నమెంట్ మన 24-25 బడ్జెట్లో దాదాపు 22,000 crores వచ్చేసి దీనికే స్పెండ్ చేసింది అవుట్ ఆఫ్ 2.91. అంటే ఇట్ ఈస్ లైక్ 2,222,000. ఇట్ ఈస్ అబౌట్ 8%, రైట్? WHO ప్రకారం ప్రతి స్టేట్ అయినా ప్రతి కంట్రీ అయినా వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్లో కనీసం 6% అనేది హెల్త్ మీద ఉండాలి, అండ్ 6% అనేది ఎడ్యుకేషన్ మీద ఉండాలి అని అంటది. సో దాని ప్రకారం వీఆర్ డూయింగ్ గుడ్, కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పాలి. ఇంకోటి హెల్త్ వర్కర్స్ డెన్సిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ పారామీటరే టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్. ఓకే, సో ఈ హెల్త్ వర్కర్స్లో ఎవరెవరు తీసుకుంటాం అని అంటే మనం ఫిజిషియన్స్, నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ ఫర్ 10,000 పాపులేషన్. ప్రతి 10,000 పాపులేషన్కి మన టార్గెట్ ఏమో కనీసం 44 మంది ఉండాలి. ఇండియా లెవెల్లో ఇది చాలా బాగుంది. చూడండి 49 మెంబర్స్ ఉన్నారు ప్రతి 10,000 మందికి. కానీ తెలంగాణలో హెల్త్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చూడండి 30 ఉన్నారు. టార్గెట్ వచ్చేసి కనీసం 44 మంది ఉన్నారు. అంటే దెర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ దిస్ హెల్త్ వర్కర్స్ అని చెప్పొచ్చు మనం. ఇంకా ఇది పాత దాంట్లో అయితే అసలు గలీజ్ షార్టేజ్ 10 మెంబర్స్ మాత్రమే. సో అందుకనే ఇప్పుడు దెర్ ఈస్ అ ఇమీడియట్ నీడ్. దాన్ని గుర్తించే గవర్నమెంట్ హ్యాస్ టేకింగ్ స్టెప్స్ ఇన్ దిస్ వే టు రిక్రూట్ హెల్త్ వర్కర్స్ ఇన్ లార్జ్ నెంబర్. ఆల్ రైట్, సో ఇది అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇది SDG 4. మన SDG 4 వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ రేషియో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఎన్రోల్మెంట్ రేషియో మళ్ళీ డిఫరెంట్ ప్రైమరీలో ఎంత, సెకండరీ లెవెల్లో ఎంత, ఓకే, దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో అంత అనేది కూడా ఇంపార్టెంట్. ప్రైమరీలో అన్నిట్లో మన టార్గెట్ 100 ఉంటుంది మోరార్లెస్. హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 50 ఉంటుంది అనుకోండి. సో దీని టార్గెట్ వచ్చేసి 100%, దీనిది కూడా 100. కానీ మనం ప్రైమరీలో అచీవ్ చేసింది ఇండియాలో 96, తెలంగాణలో 100%. వెరీ గుడ్. ఓకే, ఇది క్లాస్ 1 to 8. క్లాస్ 1 to 8 అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో. ఇంకా యావరేజ్ యాన్యువల్ డ్రాప్ అవుట్ రేషియో ఎట్ సెకండరీ అంటే 9th and 10th డ్రాప్ అవుట్ రేషియోస్ ఎంత ఉన్నాయి? ఇండియాదేమో 12.4, తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి డ్రాప్ అవుట్ రేషియోస్, రైట్? సో ఇది కంపారిటివ్లీ ఇండియాది కంటే కంపేర్ చేస్తే డ్రాప్ అవుట్ రేట్స్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిట్లో తెలంగాణ పాజిటివ్ ఉంది, కొన్నిట్లో ఇండియా పాజిటివ్ ఉంది. సో అవి మనం చూసుకొని రాయాలి క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి. ఓకే, ఇంకోటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే 11-12. సో దాంట్లో మన టార్గెట్ వచ్చేసి 100.
కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది మాత్రం 57%. తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్ ఇక్కడ మళ్ళా, రైట్. సో హైయర్ ఎడ్యుకేషన్లో ఇండియా లెవెల్లో తక్కువ ఉంది అండ్ తెలంగాణ లెవెల్ బాగుంది, బెటర్ ఉంది. చూడండి, ఇంకా ప్రీవియస్ దానికంటే పోలిస్తే ఇప్పుడు 10% పెరిగింది. సో హైయర్ ఎడ్యుకేషన్ సెకండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాదు, హయ్యర్ సెకండరీ ఇది, అదే అంటున్నా. హయ్యర్ సెకండరీ అంటే 11th and 12th ఇంటర్మీడియట్ వాళ్ళకి. నెక్స్ట్, క్లాస్ 8th స్టూడెంట్స్ అచీవింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్. ఎంతమందికి ప్రొఫిషియన్సీ ఉంది క్లాస్ 8లో చదువుతున్న పిల్లలకి అని అంటే, ఇది బేసిక్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అనేది ఏసీఆర్ కింద వస్తుంది. ఓకే, అంటే ఇది యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఏసీఆర్ రిపోర్ట్ కింద ఇస్తారు. సో దాంట్లో 100% ఉండాలి ప్రొఫిషియన్సీ అనేది టార్గెట్. బట్ ఇండియాలో 77, తెలంగాణలో వచ్చేసి 78. అంటే ప్రతి 170 మంది ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ పర్సీవింగ్ 8th class ఆర్ హ్యావింగ్ గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్. రిమైనింగ్ 30 ఆర్ నాట్ హ్యావింగ్. ఓకే, ఇంకా జీఈఆర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇది, అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లెవెల్లో. సో టార్గెట్ వచ్చేసి 50, ఇండియాది 30 ఉంది అండ్ తెలంగాణ ఈస్ డూయింగ్ గుడ్ ఇక్కడ 40%. సో ఎక్కడన్నా మనకు తెలంగాణ ఏ పారామీటర్స్లో బెటర్ చేస్తుందనంటే ఇవన్నీ రాయొచ్చు మనం, రైట్. హైయర్ ఎడ్యుకేషన్లో వీఆర్ డూయింగ్ వెడ్, ఎంఎంఆర్లో, ఐఎంఆర్లో, యుఎంఆర్లో తెలంగాణ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ మనకు ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నది. కొన్ని బాగాలేనివి తెలంగాణది ఏంది అని అంటే, ఒకటి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు, అదొకటి బాగాలేదు తెలంగాణ. సూసైడ్ రేట్స్, డ్రాప్ అవుట్ రేట్స్, డెత్ రేట్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్, అవి కొంచెం బాగాలేదు. ఇంకోటి నెక్స్ట్, పర్సన్స్ విత్ డిసబిలిటీ హ్యావింగ్ కంప్లీటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్, రైట్. సో టార్గెట్ వచ్చేసి 100%, బట్ ఓన్లీ 2 in every 10 disabled are completed ఇది అని రాయచ్చు సెకండరీ ఎడ్యుకేషన్. సో 20% మాత్రం ఉందని దాని అర్థం. ఇంకోటి, జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో, అంటే జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఉమెన్ ఎంతమంది ఉన్నారో మెన్ కూడా అంతేమంది ఉండాలని దాని అర్థం. సో ఇది వచ్చేసి మోరల్లెస్ ఓకే, బట్ కొంచెం ఎక్కువ ఉన్నారు, రైట్. సో జెండర్ ప్యారిటీ ఇండెక్స్ జీపీఐ. పర్సన్స్ అంటే 15 yearsకి పైన ఉన్న వాళ్ళు ఎంతమంది లిటరేట్స్. టార్గెట్ 100%, మనది 77 ఇండియాది, తెలంగాణది వచ్చి 75. సో స్కూల్ విత్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, ఇది స్కూల్ యొక్క ఇన్ఫ్రా గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి స్కూల్కి ఉండాలని అంటాం, కానీ 90% స్కూల్స్ మాత్రమే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ యొక్క ఫెసిలిటీ ఉంది. స్కూల్స్ విత్ కంప్యూటర్స్, ప్రతి స్కూల్లో ఉండాలని అనుకుంటాం మనం, కానీ ఓన్లీ 1 in 2 schools హ్యావ్ కంప్యూటర్స్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ పారామీటర్ అవుతుంది మనకి. ట్రైన్డ్ టీచర్స్ ఎట్ సెకండరీ లెవెల్, చెప్పే దాంట్లో ట్రైన్ టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే 97-98. టార్గెట్ ఇంత అవసరం లేదు. ఇంకోటి ఇది ఇంపార్టెంట్, పూపిల్ టీచర్ రేషియో, పీటీఆర్ అంటాం, ఎట్ సెకండరీ 9 to 10లో. ఇది మన ఆర్టీ ఉంది కదా, రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం కనీసం సెకండరీ లెవెల్లో 30 ఉండాలి అని అంటాం. ఇది దాని ప్రకారం అండ్ ఎస్డిజి ప్రకారం కూడా కనీసం పీటీఆర్ అనేది 30 ఉండాలి. పూపిల్ టీచర్ రేషియో అంటే కనీసం 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి, రైట్. సో అది దాని అర్థం. కానీ ఈ విషయంలో వీఆర్ డూయింగ్ గుడ్, రైట్. సో ప్రతి 18 మందికి ఒక టీచర్ ఉన్నారు అండ్ ప్రతి 10 మందికి తెలంగాణలో ఒక టీచర్ ఉన్నారు. సో వీఆర్ డూయింగ్ అట్ దిస్ ఎండ్. టీచర్ అండ్ ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది నిన్న ఇవాళ. సో దాంతో ఇంకా ఈ నెంబర్ అనేది ఇంకా తగ్గుతుంది. అంటే ఇప్పుడు 9-8 అయినా ఆశ్చర్యపోనవసరంలా.
సో అది కూడా రాసుకోవచ్చు మనం. రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11,000 పోస్టులు పెట్టినారు. సో దిస్ మే రెడ్యూస్ టు 9 ఆల్సో, తెలంగాణ మాత్రమే. సో ఇది 1 minute. చలో నెక్స్ట్ ఎస్డిజి వచ్చేసి మనది జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీలో మనం అఫ్ కోర్స్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటి ఎట్ బర్త్, ఓకే అంటే సిఎస్ఆర్ అనొచ్చా ఇది, చైల్డ్ సెక్స్ రేషియో, అట్లా కూడా అనలేంలేండి. సో ఇది అవసరం లేదులేండి, మళ్ళీ మనం ఇప్పటికే డేటా ఎక్కువైపోతుంది. కొత్త డేటా ఏంటి అని అంటే చైల్డ్ సెక్స్ రేషియో సెక్స్ రేషియో వచ్చేసి ఇండియాది అరౌండ్ 1020 అనుకుంటా ఇప్పుడు, రైట్, ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం. అండ్ ఇండియాది కూడా తెలంగాణది కూడా డూయింగ్ వెల్. సో అది నేను అప్డేట్ చేస్తాను, ఆ ఫైల్ లేదు, ఐ విల్ అప్డేట్ దాట్ థింగ్. ఓకే, జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. యావరేజ్ శాలరీ ఆఫ్ ఫీమేల్ టు మేల్, రైట్, అంటే ఫీమేల్ టు మేల్ రేషియో చూసుకుంటే శాలరీలో ఈక్వల్ అంటే 1 అవుతుంది. బట్ ఫీమేల్ అనే వాళ్ళు 69% ఆఫ్ మేల్ అర్న్ చేస్తున్నారు, ఆర్ అది తెలంగాణలో. అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది తెలంగాణ తక్కువ ఉంది కంపారిటివ్ టు ఇండియాలో అది 0.76. మ్యారీడ్ ఉమెన్ ఎక్స్పీరియన్సింగ్ డొమెస్టిక్ వైలెన్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ గురించి, క్రైమ్స్ గురించి ఎక్కడన్నా వచ్చినప్పుడు దీనికంటే బెస్ట్ డేటా ఏం రాయలేం మనం, రైట్. సో 30% అంటే ఇక్కడ ఇట్లా రాయచ్చు, ఎవ్రీ 1 in 3 ఉమెన్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డొమెస్టిక్ వైలెన్స్. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్లో కూడా మేజర్లీ అరౌండ్ 70 to 80% హస్బెండ్ వాజ్ ద రీజన్ ఫర్ ద డొమెస్టిక్ వైలెన్స్ అనేది రిపోర్ట్ అన్నమాట. ఇంకా ఫీమేల్ టు మేల్ ఎల్ఎఫ్పిఆర్ అంటే తెలుసు కదా మనకి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో. అంటే ఎంతమంది ఉమెన్ అయితే చేస్తున్నారో అంతేమంది ఫీమేల్ చేయాలి అని దీని ఉద్దేశం. దాంట్లో సో ఇది కాకుండా మనం మన ఎల్ఎఫ్పిఆర్ రాసుకోవచ్చు డైరెక్ట్. ఇండియా వచ్చేసి ఉమెన్స్ పార్టిసిపేషన్ చేస్తున్నది, ఓకే, అది జస్ట్ ఎల్ఎఫ్పిఆర్ అవుతుంది. మనం ఇక్కడ మాట్లాడేది ఏంటి, జెండర్ ఈక్వాలిటీ. కాబట్టి వీ షుడ్ కంపేర్ ద ఎల్ఎఫ్పిఆర్ ఆఫ్ మేల్ విత్ రెస్పెక్ట్ టు ఫీమేల్ ఆర్ ఫీమేల్ విత్ రెస్పెక్ట్ టు మేల్. సో ఆ కంపారిజన్లో ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి అంటే ఎల్ఎఫ్పిఆర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ వచ్చేసి అంటే ప్రతి ఎల్ఎఫ్పిఆర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్. సో ప్రతి ఇద్దరు మెన్కి ఒక ఫీమేల్ మాత్రమే వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు మనం ఇక్కడ, రైట్. ఫర్ ఎవ్రీ 2 men ఓన్లీ 1 woman ఈజ్ వర్కింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ వర్క్ అని చెప్పొచ్చు. సో ఇది అన్నమాట. ఉమెన్ ఇన్ మేనేజీరియల్ పొజిషన్స్ ఇన్ లిస్టెడ్ కంపెనీస్ పర్ 1000 persons, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇట్లా ఉన్నది పరిస్థితి. అని మనం సబ్స్టాండ్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. మన టార్గెట్ ఏంది అని అంటే ప్రతి 1000 మందిలో కనీసం 245 members ఉండాలి మంచి మేనేజీరియల్ పొజిషన్స్లో, దట్టు టాప్ ఎంఎన్సీస్లో. బట్ మన కండిషన్ ఏంటి, ఇండియా లెవెల్లో ఓకే, బట్ తెలంగాణది కొంచెం తక్కువ ఉన్నారబ్బా. అందుకనే మనం అంటే ఫస్ట్ వి హబ్, మహిళా శక్తి, ఓకే, అవన్నీ అంటే మహిళా శక్తి మరి దీనికి పనికిరాదేమోలో కానీ వి హబ్ అయితే పనికి వస్తుంది. అట్లాంటివి స్టార్ట్ చేసేటప్పుడు ఇఫ్ యూ స్టార్ట్ విత్ దిస్ టైప్ ఆఫ్ డేటా, సో హీ విల్ ఇంప్రెస్ లైక్ ఎనీథింగ్. మెన్షనింగ్ ద సోర్స్ అగైన్, నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం ఉమెన్ ఇన్ మేనేజీరియల్ పొజిషన్స్ లిస్టెడ్ ఇన్ టాప్ కంపెనీస్ ఎంఎన్సీస్లో ప్రతి 1000 personsలో మనం 200 మాత్రమే ఉన్నాం. సో ఇది ఈ నెంబర్ పెంచడం కోసం మనం ఇట్లా అని స్టార్ట్ చేయొచ్చు, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్, రైట్.
సో అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం డిమాండ్ ఎంతమంది నుంచి వస్తుంది అని అంటే రావాల్సింది ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. కానీ ఇండియా లెవెల్లో 75% మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్కి అంటే జనరల్ పబ్లిక్ నుంచి వస్తుంది డిమాండ్. తెలంగాణ లెవెల్లో ఇట్ ఈస్ గుడ్, ఓకే. అంటే ప్రతి 190 మంది దే వాంటెడ్ టు గో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్. ఫీమేల్ ఆపరేటెడ్ ఏమైంది దీనికి? చలో. సో ఫీమేల్ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్, రైట్? అంటే ఎంతమంది ఉమెన్ పేరు మీద ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి, ఆర్ ఎంతమంది ఉమెన్స్ ఆర్ ఆపరేటింగ్ దిస్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది చూస్తే కనీసం అంటే మన పాపులేషన్లో 50-50 ఉంటారు కదా. సో ఆ లెక్కన కనీసం 50% ఆఫ్ ఉమెన్ 50% ఆఫ్ ఉమెన్ అయినా చేయాలి అని ఉంటుంది. బట్ ఇండియా లెవెల్లో అది 14%. అండ్ కనీసం తెలంగాణలో కొంచెం ఎక్కువనే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ తీసుకొని వచ్చిండే. రిజిస్ట్రేషన్ అనేది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అది ఉమెన్ పేరు మీద చేస్తే మనం ఏదైతే మనం ఇది ఏమంటారు ఈ ట్యాక్సెస్ కడతాం కదా, రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ దాంట్లో కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తుంది. సో దానికోసం అనేది ఇట్ హాస్ బాట్ దిస్ అనమాట. దానికోసం కొంచెం పెరుగుండే మన తెలంగాణ లెవెల్లో. సో బట్ ఇండియా లెవెల్లో మాత్రం అది బాగాలేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మొత్తం ల్యాండ్ హోల్డింగ్స్లో 2% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్, ఆర్ దే ఓన్ ఓన్లీ 2%, రైట్? సో మొత్తం ల్యాండ్లో ఇది ఓన్లీ ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్లో ఎంతమందికి ఉన్నారనేది, ఓకే. సో వీటి వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే ఉమెన్ పేరు మీద లేకపోతే వాళ్ళు ది కాంట్ అంటే ఏదన్నా ఒక స్టార్ట్అప్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి ఉమెన్, లేకపోతే ఏదన్నా చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి లోన్ అంత ఈజీగా రాదు, క్రెడిట్ అనేది రాదు. సో దానివల్ల వాళ్ళకు ఎంపవర్మెంట్కి ఇబ్బంది అవుతుంది అనేది ఇంకో పాయింట్ అవుతుంది. మేజర్ రీజన్ అదే కదా. ఆల్రైట్. సో ఇంకోటి ఉమెన్ హూ ఓన్ మొబైల్ దట్ దెమ్సెల్ఫ్ యూజ్, అంటే యూజ్ చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఉండి వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకునే నాలెడ్జ్ టార్గెట్ 80%, కానీ 54% ఆఫ్ ద పీపుల్ ఉమెన్ కెన్ ఆర్ ఓనింగ్ ద మొబైల్ అండ్ దే కెన్ యూజ్ దెమ్సెల్ఫ్. ఇది ఓకే, నాట్ బ్యాడ్ తెలంగాణది. దాంట్లో మ్యారీడ్ ఉమెన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ హౌస్ హోల్డ్ డెసిషన్స్, అందరు రావాలి బట్ పర్వాలేదు వస్తుంది 87-88 అని. అంటే చూడండి ఇప్పుడు నా టోన్ కూడా ప్రతిసారి మనది ఎట్లా అయిపోయిందంటే బీయింగ్ మేల్ పర్వాలేదు 87 ఉన్నారు కదా, 100కి 87-88 అంటే మనం ఓకే అనే కాడికి వచ్చేసినాం. అంటే సొసైటల్లీ ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ, రైట్? సో మన బ్రెయిన్ హ్యాస్ గాట్ యూస్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అరౌండ్. మన ఫ్యామిలీలో అయినా మన సిస్టర్స్కి, మదర్స్కి అందరికి చెబుతున్న దాన్ని చూసి అరే కనీసం అంత దారుణంగా ఉంది, ఈ నెంబర్లన్నా కనీసం సాటిస్ఫాక్టరీ అని ఆ స్థాయికి వచ్చేసినాం. ఆల్రైట్. సో బట్ దిస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ రాయొచ్చు మనం. ఇట్లాంటి పాయింట్స్ రాస్తే our answer will automatically stand out, right? So if we are able to కనీసం దీంట్లో ఒక ఇప్పుడు మనం ఇన్ని పాయింట్లు డిస్కస్ చేస్తాం, దాదాపు 100-150 పాయింట్లు డిస్కస్ చేస్తాం. దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్కి ఒకటి గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి రాసినా ఎక్సలెంట్ అనమాట. నెక్స్ట్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మన SDG 6. సో దీంట్లో ఫస్ట్ది సేఫ్ అండ్ అడిక్వేట్ వాటర్ విత్ ఇన్ ప్రెమిసెస్, పబ్లిక్ వాటర్ సప్లై. టార్గెట్ వచ్చేసి అందరికీ వెళ్ళాలి, రైట్? జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చినారు. దీనికి రిలేటెడ్ జల్ జీవన్ మిషన్ మనదైతే తెలంగాణ తెలుసు కదా, భగీరథ. ఓకే. సో కాబట్టి మనది సేఫ్ అండ్ అడిక్వేట్ వాటర్ విత్ ఇన్ ప్రెమిసెస్ అంటే ఇంటికే ట్యాప్ కనెక్షన్స్ అని చెప్పొచ్చు మనం, రైట్? సో ఇది దాదాపు 100% ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇండియాది వచ్చేసి 75% ఉంది. సో అది 100%కి రావాలి.
రూరల్ పాపులేషన్ హ్యావింగ్ ఇంప్రూవ్డ్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇంప్రూవ్డ్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉండాలి. మనది చెప్పినాం కదా 100% అయింది, ఆల్మోస్ట్ రీచ్ అయింది ఇది, రైట్. సో ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కన్స్ట్రక్టెడ్ అగైన్స్ టార్గెట్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. సో మన ఎస్బిఎం కింద స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనకు తెలుసు కదా, దాదాపు ఇన్ని 12 కోట్ల టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉండే, రైట్. సో ఈ 12 crores ఆఫ్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉండే కదా, దాంట్లో మనం టార్గెట్ పెట్టుకుంది కూడా 12 crores, కాబట్టి ఇవన్నీ 100% ఉన్నాయి, రైట్. సో ఇంకా డిస్ట్రిక్ట్ వెరిఫైడ్ టు బి ఓడిఎఫ్. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ఓకే, మనం పాయకాన్ని పట్టుకొని పోతాం కదా మార్నింగ్, అది లేకుండా ఉండడమే ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. అండ్ ఇంకోటి ఓడిఎఫ్ ప్లస్ అని ఉంటుంది, మనం ఆల్రెడీ ఒకసారి నేను చెప్పుండే ఇది. ఓడిఎఫ్ ప్లస్ అని అంటే ఇప్పుడు మనం సేఫ్టీ ట్యాంక్స్ అంటే బాత్రూంలోనే పోతాం కదా, ఓడిఎఫ్ అది మన ఫీకల్ అదంతా. సో దాన్ని ట్రీట్ చేయడం అనేది ఓడిఎఫ్ ప్లస్ కిందకి వస్తుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 100% ఉంది. డిస్ట్రిక్ట్స్ వెరిఫైడ్ టు బి ఓడిఎఫ్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్ అంటే ఎస్బిఎం ఇది మళ్ళీ దీని ప్రకారమే, మనం మన ఎక్స్పీరియన్స్ తీసుకొని రాకూడదు ఇక్కడ. సో యాజ్ పర్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో దట్టు అగెయిన్స్ట్ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న దాంట్లో 100% అచీవ్ అయినారు. అది మనం డెవలప్మెంట్ కింద రాయొచ్చు, రైట్. సో ఇది అన్నమాట. ఇంకా స్కూల్స్ విత్ గర్ల్స్ టాయిలెట్స్ స్కూల్స్ విత్ గర్ల్స్ టాయిలెట్స్ 100% టార్గెట్ పెట్టుకుంటే 95. తెలంగాణది దారుణం ఏంటిది, ఎట్లా అవుతుంది, ఇట్లన్నా అవ్వాలి. 78 అయితే 96 అన్న అవ్వాలి. సో ఇది మేబీ ఇట్లా ఉండొచ్చు, రైట్. సో పర్వాలేదు, దీంట్లో కూడా 98-96% ఉన్నది, బట్ ఫెసిలిటీస్ అనేది లేదు అంతగా, రైట్. సో ఇంకా స్టేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. సో స్టేజ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, సారీ ఇది వదిలేయండి, మనకు అర్థం కాలేదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుండి, విల్ రెక్టిఫై దాట్. నైన్టీన్ అవుతుంది కదా, సో ఈ రెండు వదిలేయండి, మేడ్ సమ్ మిస్టేక్ అనుకొని అవుపిస్తుంది నాకు వాల్యూస్లో. సో విల్ రెక్టిఫై దాట్, విల్ మాడిఫై. మన నెక్స్ట్ ఎస్డిజి వచ్చేసి క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, రైట్. సో దీంట్లో హౌస్ హోల్డ్స్ ఎలక్ట్రిఫైడ్ 100%, అన్నీ ఎలక్ట్రిఫైడ్, ఓకే. సో ఇవి అచీవ్మెంట్స్లో ఎక్కడన్నా రాయొచ్చు మనం. ఎల్పిజి ప్లస్ పిఎన్జి కనెక్షన్స్ అగైన్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో టార్గెట్ 100 ఉంటే ఇండియాది అంటే ఎల్పిజి మన ఉజ్వల కింద 96% వరకు పెనిట్రేట్ అయింది. తెలంగాణలో అయితే బాగా అయింది. ఇంకా డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ మన నెక్స్ట్ ఇది వచ్చేసి ఎస్డిజి 8 వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి. దీంట్లో ఏమేమి మాట్లాడతాం మనం డీసెంట్ వర్క్ అని అంటే ఎంప్లాయ్మెంట్ గురించి మీద ఎల్ఎఫ్పిఆర్, డబ్ల్యూపిఆర్, యూఆర్ ఇవి మాట్లాడతాం. దాంతోపాటు ఎకనామిక్ గ్రోత్ ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా అట్లా. సో యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఇది అవసరం లేదండి, వీళ్ళు 23-24 వీళ్ళు అనుకున్న డేటా ప్రకారం. సో మనది ఇప్పుడు రీసెంట్ది చూద్దాం. 24-25కి ప్రజెక్ట్ 23-24 వచ్చేసి 8.2%. ఇది ఎట్లా ఎకనామిక్ సర్వే 2024 ప్రకారం ఇండియాది. అండ్ 24-25కి టార్గెట్ వచ్చేసి మన బడ్జెట్ పెట్టింది 6.5-7% యాజ్ పర్ ఇండియన్ బడ్జెట్. రీసెంట్గా ఐఎంఎఫ్ వచ్చేసి 7.8% చెప్పింది ఈ ఇయర్కి. సో అది అన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇది ఆల్రెడీ మనం చూసినాం 3.4. మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో 3.4 తెలంగాణ, ఇండియాది 3.4 ఇండియా, తెలంగాణది 4.6. ఎల్ఎఫ్పిఆర్ చూసినాం మనం 61-66. అండ్ రెగ్యులర్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్ నాన్ అగ్రికల్చర్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ. రెగ్యులర్ సాలరీడ్ ఎంప్లాయిడ్ ఇన్ నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ కాకుండా
జాబ్ చేస్తున్న వాళ్ళ దాంట్లోనూ ఎంతమందికి రెగ్యులర్ సాలరీడ్ ఎంప్లాయర్ సోషల్ సెక్యూరిటీ వితౌట్ ఓకే 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 నేను విత్ అనుకుంటున్నాను ఇక్కడ, సారీ. సో రెగ్యులర్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్ నాన్ అగ్రికల్చర్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఇండియాలో 59 మెంబర్స్ ఉన్నారు, తెలంగాణలో 38, మన 0 ఉండాలి. సో ఇది ఇంకొక మేజర్ పాయింట్ రాయొచ్చు మనం, రైట్. అంటే వాళ్ళు నాన్ అగ్రికల్చర్ దాంట్లో చేస్తున్నారు, బట్ దే డోంట్ హ్యావ్ సోషల్ సెక్యూరిటీ. అట్లా ఎవ్రీ 1 in 2 people ఇన్ ఇండియా ఆర్ డు నాట్ హ్యావ్ ది సోషల్ సెక్యూరిటీ. అర్థమవుతుందా? సోషల్ సెక్యూరిటీ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్, హౌస్ హోల్డ్స్ విత్ అట్లీస్ట్ ఎ మెంబర్ హ్యావింగ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, టార్గెట్ 100% అయితే ప్రతి ఇంట్లో దాదాపు అందరికి ఉన్నది. ఫంక్షనింగ్ బ్రాంచెస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ పర్ 1 lakh పాపులేషన్. ఇది బ్యాంకింగ్ రిఫార్మ్స్ అట్లా మాట్లాడుకునే దాంట్లో. సో ప్రతి 1,00,000 పాపులేషన్కి ఒక 21 బ్యాంకులు ఉండాలి, కానీ మనకు 12 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో పర్వాలేదు 15 బ్యాంకులు ఉన్నాయి, రైట్. సో అది ఇంకా పెంచాలి అని, బ్యాంకుల యొక్క నెంబర్స్ పెంచాలి. ఏటీఎంస్ పర్ 1 lakh పాపులేషన్, ప్రతి 1,00,000 పాపులేషన్కి 29 ఉండాలి. తెలంగాణలో దాదాపు ఉన్నాయి, అవును దొరుకుతుంది. ఇది ఇండియాలో తక్కువ ఉన్నాయి, ఇండియా ఓవరాల్గా చూసుకుంటే. ఉమెన్ అకౌంట్ హోల్డర్ ఇన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, రైట్. సో దీంట్లో కనీసం 50% అనుకొని ఆ ఇంటెన్షన్ తోటి తెచ్చుండే మనం, బట్ మనం ఈ దాంట్లో మాత్రం పాజిటివ్గా చేసి ఉండే. 58% అయింది తెలంగాణలో, ఇండియా వచ్చేసి 56%, రైట్. అంటే ప్రతి మోర్ దెన్ వన్ ఇన్ ఎవ్రీ 2 women ఆర్ హ్యావింగ్ దిస్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్. మోర్ దెన్ 1 in every 2 women have ప్రధానమంత్రి జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి SDG 9లో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో టార్గెటెడ్ హ్యాబిటేషన్స్ కనెక్టెడ్ బై ఆల్ వెదర్ రోడ్స్ అండర్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో టార్గెట్ చేసిన దాంట్లో ఎన్ని విలేజెస్కి మనం ఆల్ వెదర్ కనెక్టెడ్ రోడ్స్ని ఇచ్చినాం. టార్గెట్ 100 అయితే దాదాపు ఇండియాలో 99, 100% తెలంగాణలో అంట. అట్లుంటుంది తెలంగాణతోటి. జీవీఏ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు టోటల్ జీవీఏ, రైట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాం అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 25% పెట్టుకున్నాం, బట్ మనకు వస్తుంది చూడండి తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ దారుణంగా ఉంది. అందుకనే మనం రీసెంట్గా MSME పాలసీ తెచ్చినాం, రైట్. ఆ MSME పాలసీని మనం ఈ SDG ఇండెక్స్లో ఉన్న ఈ దీంతో రిపోర్ట్ తోటి కనెక్ట్ చేస్తే బాగుంటుంది, అర్థమవుతుంది. MSMEలో వచ్చినప్పుడు క్వశ్చన్ ఫస్ట్ ఇంట్రోలో మన జీవీఏ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు జీవీఏ టోటల్లో మన టార్గెట్ వచ్చేసి 25, బట్ SDG ఇండెక్స్ 2023-24 ప్రకారం తెలంగాణ జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ టు టోటల్ జీవీఏ వచ్చేసి 10% మాత్రమే. కాబట్టే మనం MSME పాలసీ యొక్క ఆవశ్యకత ఉంది అని గవర్నమెంట్ గుర్తించి ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది అని చెప్పి రాయొచ్చు, రైట్. ఇండియాలో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో, రైట్. సో ఇండియా ఈజ్ గుడ్, తెలంగాణ ఈజ్ నాట్ దాట్ గుడ్. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అలోన్ షుడ్ ఏబుల్ టు cater at least 20% of total employment, but it is catering only 12% and 10%. So we can also add this point similarly while writing the MSME thing. ఎంప్లాయ్మెంట్లో కనీసం 20 అనుకున్నాం, బట్ 10 వస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెంచాలి అండ్ జీవీఏ కూడా పెంచాలి అనే ఉద్దేశంతో MSME పాలసీస్ have been taken on the priority and government is working in that manner అని చెప్పి రాయాలి ఫార్వర్డ్లో. జీవీఏ ఇన్ సర్వీస్ సెక్టార్ టు టోటల్ జీవీఏ, రైట్. సో టార్గెట్ వచ్చేసి 63,
మనం 65.7, ఇది 54 ఇండియా. ఓకే, ఇది నేను చెప్పేది 23-24. ఇంకా సర్వీస్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్, మన టార్గెట్ 52%, కానీ తెలంగాణలో 33%, ఇండియాలో 28% మాత్రమే. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఇవి ఆల్రెడీ మనం చూసినాం ఒక నెంబర్లో అటు ఇటు. ఇన్నోవేషన్ స్కోర్ యాజ్ పర్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, రైట్. సో మొత్తం మన టార్గెట్ ఎంత, ఇన్నోవేషన్ స్కోర్ 52, బట్ ఇన్నోవేషన్లో మనం బాలేమబ్బా, రైట్. సో రీసెంట్గా ఒక ఇది చూసిండే, ఇది ఏదో ఇన్నోవేషన్ దాంట్లో, ఓకే సరే ఇది రాద్దాం. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్రిపుల్ ఐ ప్రకారం 52 రావాలి స్కోర్ 100కి, బట్ తెలంగాణది 17 వచ్చిండే, ఇండియాది ఓవరాల్గా 28 ఉంది. సో ఇన్నోవేషన్లో మనం ఎంత తక్కువ ఉన్నామో చూడాలి. చూడండి ఇక్కడ, రైట్. ఇన్నోవేషన్లో కొంచెం మనం లాగింగ్ ఉన్నాం. అండ్ హౌస్ హోల్డ్స్ దట్ ఓన్స్ అట్లీస్ట్ 1 మొబైల్, రైట్. సో కనీసం 100 ఉండాలి ప్రతి ఇంటికి మొబైల్ ఫోన్స్, బట్ 93 ఉన్నాయి. ఇన్హాబిటెడ్ విలేజెస్ విత్ 3G 4G ఇంటర్నెట్ కనెక్షన్, ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ ఉన్నాయి ఇవాళ రేపట్ల. నెక్స్ట్ ఎస్డిజి వచ్చేసి ఎస్డిజి 10, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్లో మనం మేజర్గా చూసుకునేది ఫస్ట్ జీని కోఎఫిషియంట్. జీని కోఎఫిషియంట్ 0 నుంచి 1 ఉంటుంది. 1 అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వల్, ఓకే. 0 అంటే పర్ఫెక్ట్లీ ఈక్వల్. సో మనది 0.2 ఉంది, ఇండియాది 0.1 ఉంది, రైట్. ఇది మనది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023లో మెన్షన్ చేస్తారు ఈ పాయింట్. మన 0.1 ఉంది, సౌతర్న్ స్టేట్స్లో మనమే టాప్, అది ఇది అని చెప్పి చెప్తారు, రైట్. దాంతోపాటు సీట్స్ హెల్డ్ బై ఉమెన్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, టార్గెట్ 33, మన 73rd అండ్ 74th అమెండ్మెంట్ ప్రకారం, బట్ మనది 46% ఉంది. తెలంగాణ ఈజ్ సూపర్ ఇన్ దిస్, 50% ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో ఉంది. ఇంకా SC/SC సీట్స్ ఇన్ ఎమ్మెల్యేస్ టోటల్గా చూసుకుంటే టార్గెట్ ఏం లేదు ఇది. SC/SC సీట్స్ ఇన్ పర్సంటేజ్, SC ప్లస్ ST రెండు ఓకే, అంటే 15% ప్లస్ 6%, 21-22, ఓకే. సో పర్వాలేదు దీంట్లో, అంటే పర్వాలేదు అని అంటే విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్, అది కూడా 1971 ఎప్పటిదో ఇది పాపులేషన్. సో ఇది 28 అనేది ఇండియా, అండ్ 26% ఆఫ్ SC/ST పాపులేషన్ అవుట్ ఆఫ్ టోటల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలంగాణ. సో రేషియో ఆఫ్ ఫీమేల్ టు మేల్ ఇన్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ వర్క్స్లో ఫీమేల్ ఎంతమంది ఉన్నారో మేల్ కూడా అంతే మంది ఉండాలి అని దీని ఉద్దేశం. అంటే 100 ఉండాలి ఆర్ 1 ఉండాలి, బట్ 50% ఉంది ఇండియా లెవెల్లో. ఇంకా తెలంగాణది అయితే దారుణంగా ఉంది, రైట్. సో ఉమెన్ రిప్రజెంటేషన్ అయితే మనం చూసిన దాంట్లో తెలంగాణది అంత బాగాలేదని అయితే నాకు అనిపించింది. దాని తర్వాత క్రైమ్స్ అగెయిన్స్ట్ SC అండ్ ST, క్రైమ్స్ అగెయిన్స్ట్ SC ఫర్ 1 lakh SC పాపులేషన్. సో ఇది 0 ఉండాలి టార్గెట్, బట్ ప్రతి 28 మందికి క్రైమ్ అవుతుంది అగెయిన్స్ట్ 1 lakh. తెలంగాణలో ఇది ఎక్కువనే ఉంది ఇంకా, రైట్. 32 ఉంది, 28 ఉంది. క్రైమ్స్ అగెయిన్స్ట్ ST చూసుకుంటే ప్రతి 1,00,000 మందిలో 99.6 పీపుల్కి అవుతుంది. ఇండియా తెలంగాణ అయితే కొంచెం ఎక్కువనే అవుతుంది, రైట్. ఎక్కువనే డబుల్ అవుతుంది. సో నెక్స్ట్ SDG వచ్చేసి మన SDG 11, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అర్బన్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ కచ్చా హౌసెస్, మనం ఇది ఆల్రెడీ చూసిండే, రైట్. ఇది అర్బన్, అది జనరల్ అన్నీ అన్నమాట. కచ్చా హౌసెస్ అని చూసినాం కదా, 0 ఉండాలి, బట్ 0.9, 0.2. తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అగైన్ టార్గెట్. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్, ఇది సిటీస్ కదా, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ కాబట్టి మనం స్వచ్ఛ భారత్ అర్బన్ గురించి ఇక్కడ మాట్లాడితే ఇది కూడా ఆల్మోస్ట్ అదైతే 100% ఉండేది టాయిలెట్స్ దాంట్లో.
ఇక్కడైతే టార్గెట్ 100, బట్ ఇది కొంచెం లాగింగ్ ఉంది, ఒక 4%. బట్ అది అయితే 100% అన్ని టార్గెట్ అచీవ్ చేసిందంతా. డెత్స్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ పర్ 1 lakh పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో మన టార్గెట్ 7, ఓవరాల్ వచ్చేసి 5 ఉంటుండే. సో కానీ ఇది 13 ఉంది, తెలంగాణది వచ్చేసి 15 ఉంది. తెలంగాణ అయితే దారుణం. సో అక్కడ ఇండియాది కూడా పర్ 1 lakh రోడ్ డెత్ ఇది చూస్తే, రోడ్ డెత్స్ పర్ 1 lakh పాపులేషన్ చూస్తే అది 12.4 ఏమో ఉంది. ఓకే, అది ఓకే. బట్ ఇండియాది, తెలంగాణది అక్కడ దాదాపు 20 ఉంటుంది. ఇక్కడ అది పర్వాలేదు కొంచెం. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ వార్డ్స్ విత్ 100% డోర్ టు డోర్ కలెక్షన్. ఇది మన వేస్ట్ మేనేజ్మెంట్ కింద వస్తుంది, రైట్? సో మన వేస్ట్ మేనేజ్మెంట్ కింద డోర్ టు డోర్ కలెక్షన్ టార్గెట్ 100 ఉంటే ఇండియాది 97, తెలంగాణది 100%, రైట్? అర్బన్ లోకల్ బాడీస్లో కలెక్షన్ అయితే 100% ఉంది. ఇంకా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెస్డ్ టు టోటల్ మున్సిపల్ జనరేటెడ్. మన ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది కదా, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ 2016 రూల్స్ ప్రకారం ఇది చేస్తాం. జనరేట్ అయిన దాంట్లో ప్రతి తెలంగాణ ఈ డేటా అయింది అని అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో దాదాపు 164 lakhs టన్స్ పర్ డే ఇండియా మొత్తంలో రిలీజ్ అవుతుంది. అండ్ తెలంగాణ చూసుకుంటే దాదాపు 10,000 టన్స్ పర్ డే మున్సిపల్ వేస్ట్ ఇది అవుతుంది. దీంట్లో దాదాపు 5,000 టన్స్ పర్ డే వచ్చేసి హైదరాబాద్లో మాత్రమే అవుతుంది. సో ఇంత మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ట్రీట్ చేయాలి కదా. మళ్ళీ ఫస్ట్ దీంట్లో ట్రీట్ చేయాలంటే ఫస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు వాట్ టైప్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇది అనే దాన్ని బట్టి దాన్ని మనం ఇన్సినరేషన్ చేయాలన్నా, ల్యాండ్ ఫిల్స్లో పెట్టాలా, లేకపోతే ఇంకా డిఫరెంట్ పైరాలసిస్ చేయాలా, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో. దాన్ని బట్టి చేస్తాం. సో ఇండియాది వచ్చేసి డోర్ టు డోర్ కలెక్షన్ 78, తెలంగాణ ఈజ్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ హియర్, 99% డోర్ టు డోర్ కలెక్షన్. చెత్త బండ్లు వస్తాయి కదా, అవి దాని కింద జిహెచ్ఎంసీ అవి. స్వచ్ఛ భారత్ అర్బన్ వార్డ్ టు వార్డ్ వార్డ్స్ విత్ 100% సోర్స్ సెగ్రిగేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడే 100% అవ్వాలి. తెలంగాణలో మొత్తం ఇండియాలో కనెక్ట్ చేస్తున్న దాంట్లో 91% సెగ్రిగేట్ అవుతుంది. అండ్ ఇండియాలో వచ్చేసి తెలంగాణ 91%, రైట్? సో ఇది ఇంకా పెంచాలి అని గవర్నమెంట్ రీసెంట్గా ఇండోర్ అనేది మనది చాలా క్లీన్ సిటీ అని చెప్తారు ఇండియా మొత్తానికి. సో అక్కడికి ఒక టీంని పంపించి ఇంకా మనం అంటే స్వచ్ఛ భారత్ సర్వేక్షణలో మన తెలంగాణ ఆర్ హైదరాబాద్ యొక్క ర్యాంక్ పెంచడం కోసం ఏం చేయాలి అనే దాని కింద ఇది ఉంటుందన్నమాట. ఓకే అది అన్నమాట. ఇంకా ఇన్స్టాల్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ టు ద సీవేజ్ జనరేటెడ్. ఇన్స్టాల్ చేసిన కెపాసిటీ ఎంత వీటిని ట్రీట్మెంట్ చేసేదానికి ఖచ్చితంగా 100% ట్రీట్మెంట్ అయితే చేయాలి. కానీ కెపాసిటీయే 51% ఇండియా లెవెల్లో, కెపాసిటీయే తెలంగాణలో 31%. సో దీనికోసం మనం బాగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ కెపాసిటీయే 33% ఇదవుతుందంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ ట్రీట్ అవుతుంది? 33 కెపాసిటీ అయితే లెస్ దెన్ 10-20% కూడా ఏమంటారు ట్రీట్ అవ్వట్లేదు. సాలిడ్ వేస్ట్ ఇక్కడ నుంచి ఎంఎస్డబ్ల్యూ ఇక్కడ నుంచి తీసుకుపోతుంది. సో అది అన్నమాట పరిస్థితి. కానీ రీసెంట్గా ఇప్పుడు జవహర్ నగర్లో దాని తర్వాత ఇంకో రీసెంట్గా ఒక గ్యాస్ సంబంధించింది తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ గుడ్ అని రాయాలి అంతే. ఓకే, సో మనకు తెలిసినట్టే గవర్నమెంట్ కూడా తెలుసు కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది, పాజిటివ్ నోట్ మీద రాయాలి. నెక్స్ట్ ఎస్డిజి వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్. రైట్. సో దీంట్లో పర్ క్యాపిటా ఫ్యూయల్ కన్జంప్షన్ ఇన్ కేజీలో చూసుకుంటే టార్గెట్ ఏమో 166 కిలోలు కన్జంప్షన్ చేస్తున్నారు. అంటే పర్ ఇయర్ 200. సో దీన్ని తగ్గించాలి అని అంటే గో టు ఫేమ్, రైట్? ఫాస్టర్ అడాప్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్
ఎలక్ట్రికల్ వెహికల్స్ అట్లా. యూజ్ ఆఫ్ నైట్రోజినస్ ఫెర్టిలైజర్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎన్పికే. మొత్తం మనకు తెలుసుగా సోడియం పొటాషియం, దీంట్లో ఓన్లీ నైట్రోజీనియస్ని ఎక్కువ ఉండాలి దీంట్లో అనేది ఉంటుంది, రైట్. మామూలుగా అయితే నైట్రోజన్ అనేది తక్కువ ఉంటుంది ఎన్పికేలో 148 అట్లా. 100% పెంచాలి అని అంటే, బట్ నైట్రోజన్ ఇంకా పెంచలేము మనం అంతా కదా. హజార్డస్ వేస్ట్ రీసైకిల్డ్ యూటిలైజ్డ్ టు హజార్డ్ వేస్ట్ జనరేటెడ్. హజార్డ్ వేస్ట్ జనరేట్ అయిన దాంట్లో ఇది ఏ పాయింట్, ఇది రెస్పాన్సిబుల్. ఓకే, మొత్తం జనరేట్ అయిన దాంట్లో ఎంత పర్సంటేజ్ హజార్డస్ వేస్ట్ని మనం రీసైకిల్ చేస్తున్నాం? ఈ హజార్డస్ వేస్ట్లో జనరేట్ అయిన దాంట్లో ఎంత పర్సంటేజ్ మనం రీసైకిల్ చేస్తున్నాం అని చూస్తే 55% మాత్రమే ఇండియాలో. తెలంగాణ వీఆర్ డూయింగ్ గుడ్, రైట్. సో 100% టార్గెట్. ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఫర్ 1000 పాపులేషన్, రైట్. టన్ పర్ యానం, ఇది ఎన్ని టన్నులు పర్ యానం? ఇది 0.62 ఉండాలి. 0.62 టన్స్ పర్ యానం ఫర్ 1000 పీపుల్ పాపులేషన్ ఉండాలి. బట్ హౌ మచ్ వీఆర్ జనరేటింగ్? ఇండియా లెవెల్లో 3, తెలంగాణ బాపురి 12. బాపురి నెగిటివ్, ఇది దారుణమైన నెగిటివ్. ఇది ఎక్కువ వాడేస్తున్నాం మనం ప్లాస్టిక్, నెగిటివ్ ఇది. ఓకే, సో బయోమెడికల్ వేస్ట్ ట్రీటెడ్ టు టోటల్ బయోమెడికల్ వేస్ట్ జనరేటెడ్, టార్గెట్ 100. తెలంగాణ ఈజ్ డూయింగ్ గుడ్, ఇండియా ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. 100 చేయాలి అది కూడా. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ చూస్తే మనం డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కోర్ యాజ్ పర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్, దాని ప్రకారం చూసుకుంటే స్కోర్ కనీసం 50% ఉండాలి డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్ ప్రకారం. ఓకే, సో కనీసం 50 ఉండాలి. 13 తెలంగాణ, రైట్. ఫ్లడ్స్ ఎందుకు వస్తుంది ఎంతగానో అని అంటే ఇది రాయాలి, ఎందుకంటే మనం డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కోర్ యాజ్ పర్ మన డిజాస్టర్ రెసిలియన్స్ ఇండెక్స్లో తెలంగాణది 13 మాత్రమే. టార్గెట్ కనీసం 50 ఉంది. మనం అంత ప్రిపేర్డ్గా లేము కాబట్టి ఫ్లడ్స్ వస్తున్నాయి, కొట్టుకోబోతున్నాం అని రాయాలి. ఇంపార్టెంట్, ఇది కాంటెంపరీ కాబట్టి. షేర్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ టు ద టోటల్ ఎనర్జీ కెపాసిటీ కనీసం 50% ఉండాలి. ఇది COP 26 దగ్గర పంచామృత్ దాంట్లో పెట్టినారు, ప్రధానమంత్రి మోడీ అప్పుడు చెప్పినారు 50% మొత్తం ఆర్ఈనే ఉండాలి. అండ్ దాదాపు 500 GW ఆర్ఈనే ఉండాలి. అండ్ దాంతోపాటు కార్బన్ ఇంటెన్సిటీ అనేది షుడ్ బి రెడ్యూస్డ్ బై 45%. ఇంకా ఈ కార్బన్ ఇంటెన్సిటీ అనేది షుడ్ బి రెడ్యూస్డ్ బై 1 బిలియన్ టన్స్. అండ్ బై 2070 కల్లా మనం నెట్ జీరో కార్బన్ అనేది పంచామృతలో ఈ 5 పాయింట్స్. సో దానిలో ఒక పాయింట్ ఏంటి అని అంటే షేర్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీని 50% చేయాలి. బట్ తెలంగాణలో 39 ఉంది, ఇండియాలో 44 ఉంది. ఓకే, డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అట్రిబ్యూటెడ్ టు పాపులేషన్ డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్. సో ఇది ఏదో ఉందండి ఎయిర్ పొల్యూషన్ గురించే. సో ఎయిర్ పొల్యూషన్ గురించి ఒకటి ఏంది అని అంటే పర్టికులర్గా ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది మన ఎయిర్ క్వాలిటీ. దాని ప్రకారం ఢిల్లీలో ప్రతి పర్సన్కి దాదాపు 11.9 ఇయర్స్ ఎయిర్ పొల్యూషన్ వరకు వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుందంట. సో ఆ పాయింట్ ఒకటి రాయొచ్చు మనం. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంప్లైనింగ్ విత్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ 100 ఉండాలి, 93, 94. ఓకే, ఇది ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ SDG లైఫ్ ఆన్ ల్యాండ్. ఫారెస్ట్ కవర్ మనది ఎంత ఉండాలి? టార్గెట్ 33% ఉండాలి. ఓకే, సో 33లో మనది 33లో తెలంగాణది వచ్చేసి 24.6%, 24.7% అవుట్ ఆఫ్ 33. అండ్ ఇండియా వచ్చేసి 21.9, ఇది 21.77 ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్. ఓకే 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 చలో. ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21% ఇండియాది, తెలంగాణది 18.9,
అండ్ ట్రీ కవర్ వచ్చేసి తెలంగాణది 2.5, ఇండియాది 2.9. సో ఆ లెక్కన చూసుకుంటే ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది మరి? ఇండియాది 20 చూసినట్లు లేదు కదరా. ఓకేలే. సో ఇండియాది వచ్చేసి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనది 21.7% ఉందనుకుంటా. ఓకే, దాన్ని 33కి పెంచాలి. ఏరియా కవర్డ్ అండర్ అఫారెస్టేషన్ స్కీమ్స్, దీంట్లో మనకు చాలా పెరిగింది, రైట్. సో కాబట్టి తెలంగాణది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రెండు తక్కువ ఉన్నా కూడా. మన వన మహోత్సవం అని ఇప్పుడు, దానికి ముందు టీకేహెచ్ఎస్ తెలంగాణకు హరితహారం అట్లా. చేంజ్ ఇన్ కార్బన్ స్టాక్ ఇన్ ఫారెస్ట్ కవర్, రైట్. అంటే అఫారెస్టేషన్ పెరిగితే ఖచ్చితంగా ఇది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఆస్పెక్ట్ దట్ హ్యాపెండ్. దాదాపు 6% ఆఫ్ కార్బన్ స్టాక్ పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ తెలంగాణకు హరితహారం ఆర్ వన మహోత్సవం అని చెప్పొచ్చు, రైట్. చేంజ్ ఇన్ కార్బన్ స్టాక్ ఇన్ పర్సంటేజ్ కవర్, చేంజ్ అయిందా ఇది? ఓకే, చేంజ్ అనేది అంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో వీళ్ళు చెప్తున్నది. సో కార్బన్ స్టాక్ అనేది తగ్గింది తెలంగాణలో, ఇండియాలో కొంచెం లిమిటెడ్ ఉంది. ఇది ఎంత జీరో అంటే చేంజ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ డిఫారెస్టేషన్, టార్గెట్ 0, డిఫారెస్టేషన్ 1.1% అయింది. డిసర్టిఫికేషన్ ఎడారి లెక్క మారిపోవడం, అంటే ఫర్టిలిటీ తగ్గడం, మనం డిఫారెస్టేషన్ చేయడం వల్ల. సో అది డిఫారెస్టేషన్ ఉంటుంది. ఇంకోటి సాయిల్ డిగ్రేడేషన్ కూడా ఉంటుంది. డిగ్రేడేషన్ అంటే ఫర్టిలిటీకి పనికిరాదు, మనం అక్కడ పంటలు వేయలేము ఆ సాయిల్ని, అట్లా అనమాట. ఇంకా వైల్డ్ లైఫ్ క్రైమ్స్ ఇన్ మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా. వైల్డ్ లైఫ్ క్రైమ్స్ 0 ఉండాలి, 16 ఉన్నాయి. తెలంగాణలో కొంచెం తక్కువనే ఉన్నది వైల్డ్ లైఫ్ క్రైమ్స్. ఎక్కడన్నా దాని గురించి వస్తే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. మర్డర్స్ ఫర్ 1 lakh పాపులేషన్. సో మన పీస్ దీని గురించి ఎక్కడన్నా వస్తే టార్గెట్ 1.44. తెలంగాణలో కొంచెం మర్డర్లు ఎక్కువైతున్నాయి కంపారిటివ్ టు ఇండియా. నెగిటివ్ అవుతుంది కదా. ఓకే, కాగ్నిజబుల్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ ఫర్ 10 lakh పాపులేషన్కి 50 అవుతున్నాయి తెలంగాణలో. విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ 1000 పాపులేషన్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ 1000 అంటున్నారు, 10 lakhs. ఇది 10 lakhsకి హ్యూమన్ ట్రాఫికింగ్లో 20 members వెళ్ళిపోతున్నారు. 4.3 ఇండియా. మిస్సింగ్ చిల్డ్రన్ ఫర్ 1 lakh పాపులేషన్ 30 ఉన్నారు, రైట్. పీటీఆర్ కూడా 30 ఉండాలి, బట్ ఇది 30 ఉంది. ఓకే, మిస్సింగ్ చిల్డ్రన్ 30 ఉన్నారు. కోర్ట్స్ ఫర్ 1 lakh పాపులేషన్, ప్రతి 1,00,000 పాపులేషన్కి ఎన్ని కోట్లు ఉన్నాయి? మనకు ఉండాల్సింది కనీసం 4 కోట్లు ఉండాలి, బట్ ఉన్నది ఇండియా లెవెల్లో ఓకే, బట్ తెలంగాణలో ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. కేసెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఎట్ పీసీఏ అండర్ ఐపీసీ. సో కరప్షన్ కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి? 0.3 ఉండాలి, బట్ రిపోర్టింగ్ 2.8 and 3. ఛార్జ్ షీట్ రేటింగ్ ఆఫ్ ఐపీసీ క్రైమ్స్, రైట్. సో ఖచ్చితంగా ఛార్జ్ షీట్ అనేది ప్రతి ఐపీసీలో ప్రతి కేసుకి రిపోర్ట్ అవ్వాలి, బట్ ఇట్ ఈస్ ఓన్లీ 79 and 72%. సో ఇది అన్నమాట మొత్తం ఎస్డిజి యొక్క సారాంశం, రైట్. సో మీరు డీటెయిల్డ్గా చదువుకున్నా ఇంతే అవుతుంది, బట్ ఐ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ ఎట్ 1 point సో దట్ కంపారిజన్ చదివితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో. సో ఇది అన్నమాట. వీటి సారాంశమే పైన ఉంటుంది బేసిక్గా. సో ఇదంతా నెంబర్ వైజ్గా ఉంటుంది. సో మీరు ఆ రిపోర్ట్ పెట్టుకొని చూసినా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఇంకా ఇట్లా ఇచ్చిండే అన్నమాట. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన డేటా అది ఇంకా ఫ్యాన్సీగా ఇస్తారు. చూడండి, ఇక్కడ మనం చూసినాం ఇది ఆల్రెడీ. ప్రతి 1,00,000 పాపులేషన్లో అరౌండ్ 20 children ఆర్ మిస్సింగ్ అని, అండ్ ఛార్జ్ షీటింగ్ది 72% అని. సో 3 cases ఆఫ్ కరప్షన్ ఫర్ ఎవ్రీ 1 million పాపులేషన్. ఇదంతా ఫ్యాన్సీ ఉంటుంది. ఓకే, ఇది కూడా చూస్తే బెటర్. ఓకే, ఓన్లీ 2 courts ఫర్ 1,00,000 పాపులేషన్, బట్ టార్గెట్ వచ్చేసి 4.5. ఇండియా తెలంగాణది వచ్చేసి 1.5 ఉన్నాయి, 1.5.
ఇక్కడ ఈ పిక్చర్స్ అన్ని విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ ఇండియా ఇస్తారు, రైట్. సో గోల్ 15, గోల్ 14 రాయాలి అనుకుంటాం మనం. గోల్ 14 ఎందుకు రాయాలి అంటే తెలంగాణలో లేదు కదా. సో ఇండియా లెవెల్లో అడిగితే మాత్రం ఇంపార్టెంటే. ఏరియా అండర్ మ్యాంగ్రోవ్స్లో దాదాపు ఒక 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 5000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అండర్ MISHTA మిస్టీ ప్రోగ్రామ్ కింద దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏంటి, సో దట్ ఈ బీచ్ ఆర్ కోస్టల్ ఎరోజన్ తగ్గించడానికి. మీన్ షోర్ జోన్ కోస్టల్ వాటర్ క్వాలిటీ BOD బయోకెమికలీ ఆక్సిజన్ డిమాండ్ హైయెస్ట్ ఏమో BOD 3.5 ఉంది. ఇది ఎంత 0 ఉండాలి BOD బేసిక్గా. లోయెస్ట్ ఏమో మహారాష్ట్రలో ఉంది అని. మెయిన్ షోర్ జోన్ క్వాలిటీ టోటల్ నైట్రోజన్ అనేది కూడా తక్కువ ఉండాలి. మహారాష్ట్రలో ఎక్కువ ఉంది, ఒడిస్సాలో తక్కువ ఉంది, రైట్. మహారాష్ట్రలో ఈ మైనింగ్ యాక్టివిటీస్ అన్ని ఎక్కువ కాబట్టి తక్కువ ఉంది అట్లా. మ్యారైన్ ఎసిడిటీ అదంతా అవసరం లేదులే మనకి, ఓకే. సో ఇది అన్నమాట. ఒకసారి ఇది కూడా చూడండి. డిజాస్టర్ రెస్పాన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో తెలంగాణ, ఇండియాకి 19.2, తెలంగాణకి ఇంకా 13 దీంట్లో. ఇంకా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇది చూడలేదే, ఇది ఇవ్వలేదే. 15 లైఫ్ లాస్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ 2029, ఓకే. మనది రెన్యూవబుల్ ఎనర్జీ అవుట్ ఆఫ్ టోటల్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కెపాసిటీ వచ్చేసి 44% అని చెప్పినాం. అండ్ మన తెలంగాణ వచ్చేసి 36%. ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ అని చెప్పినాం. ఇండస్ట్రీస్ ఇంత ఉన్నాయి అని చెప్పినాం. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ రేట్ ఇదేదో ఉంది అని అన్నాం, ఓకే. అది ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పిండే అక్కడ నేను. సో ఇది కూడా ఒకసారి మనం చూసుకొని వద్దాం. ఎందుకన్నా మంచిది. చలో సో మళ్ళీ రివిజన్ కంటిన్యూ చేద్దాం. వన్ మినిట్. ఓకే చలో. సో మనం గోల్ 1 నుంచి మళ్ళీ గోల్ 16 వరకు చూద్దాం ఈ హైలైట్స్ లెక్క. సో ఏంటిది 14.96 అనేది, ఇది హెడ్ కౌంట్ రేషియో. మన తెలంగాణది వచ్చేసి ఎంత, 6%. సో ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దాని నుంచి గత 10 సంవత్సరాలుగా దాదాపు 25 కోట్ల మంది హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ పావర్టీ, అది ఇది అని చెప్తారు అని చెప్పినాను, రైట్. సో ఇదేంటిది 41% ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మెంబర్ కవర్డ్ అండర్ హెల్త్ ఇన్సూరెన్స్, రైట్. సో ఇది 41%. అండ్ మన తెలంగాణది వచ్చేసి ఎంత ఉండే, 41 హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువనే ఉంది తెలంగాణ. ఓకే ఎంత ఉందో ఒకసారి మీరు రిమెంబర్ చేసుకోండి. సో దాంతోపాటు 99.74% అంటే దాదాపు 100% మన్రేగా కింద డిమాండ్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ 95.4% లివ్స్ ఇన్ పక్కా హౌసెస్ అండ్ సెమీ పక్కా హౌసెస్, రైట్. అండ్ అంటే 4% ఏమో అనుకుని చెప్పినాం కదా మనం, కచ్చా హౌసెస్ అని చెప్పినాం. 4% కచ్చా హౌసెస్ అయితే మిగతా అంతా పక్కా హౌసెస్ అవుతుంది కదా అట్లా. అండ్ ఈ కచ్చా హౌసెస్ మన తెలంగాణ వచ్చేసి ఓన్లీ 1.3%. ఇంకా 24 అంటే దాదాపు 25 crores పీపుల్ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ పావర్టీ యాజ్ పర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ బిట్వీన్ 1314 to 2022-23. సో అది అన్నమాట. ఇంకోటి ఇది నెక్స్ట్ గోల్ 2లో NFSA కింద దాదాపు 99.1% ఆఫ్ బెనిఫిషరీస్ కవర్ అయినారు.
82 crores అదంతా మాట్లాడినాం. సో 18.7% ఆఫ్ ఉమెన్ హ్యావ్ బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దెన్ 18.5%. బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దెన్ 18.5 ఉన్న వాళ్ళు 18.7% ఉన్నారు. అంటే ఎవ్రీ టూ ఇన్ ఎవ్రీ 10 ఉమెన్ ఆర్ having BMI less than what they should have. వన్ ఇన్ ఈ చిల్డ్రన్ది చూసినాం స్టంటింగ్ అండ్ వేస్టింగ్లో 1 in 3 children have this problem of stunting and underweight. మన ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఎంత ఉండాలి, టార్గెట్ వచ్చేసి 5300, బట్ మన దగ్గర ఉంది ఎంత, తెలంగాణ ఇండియాది వచ్చేసి 3000 అని చెప్పినాను అప్రాక్సిమేట్గా, అండ్ తెలంగాణది వచ్చేసి 3300 kg per hectare, బోత్ రైస్ అండ్ వీట్ కలిపి. ఓకే, సో ఇది ఒకటి మాట్లాడినాం మనం. ఇంకోటి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్ పర్ వర్కర్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి 1.6 lakhs అని చెప్పినాం, బట్ ఇండియాది వచ్చేసి ఇది 0.86 lakhs, అండ్ వెరాస్ తెలంగాణది వచ్చేసి దాదాపు 1.05 lakhs, రైట్. సో గోల్ 3లో MMR ఇండియాది వచ్చేసి 97, తెలంగాణది వచ్చేసి 43, అండ్ టార్గెట్ వచ్చేసి 70 per 1 lakh లైవ్ బర్త్స్ మనం చెప్పేది ఇది. ఇది చైల్డ్ అండర్ 5 UMR అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఇండియాది వచ్చేసి 23 అండ్ తెలంగాణది వచ్చేసి 23, రివర్స్లో ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 25, రైట్, టార్గెట్ వచ్చేసి 25. ఇది ప్రతి 10,000 లైవ్ బర్త్స్కి. టీబీ కేసెస్ నోటిఫై అవుతున్నాయి 87 మాత్రమే, అండ్ తెలంగాణది 91% అని చెప్పినాం. సో ఇది ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల నోటిఫై చేయాలని కూడా చెప్పిండే. ఇండియాలో మొత్తం 94% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇమ్యునైజ్డ్ అని చెప్పినాం. ఇది తెలంగాణదికి వచ్చేసరికి 106% ఉంది అని చెప్పిండే. HIV ఇన్సిడెంట్స్ పర్ 1000 ఇన్ఫెక్టెడ్ పీపుల్ దాంట్లో మనం ఇండియా వచ్చేసి 5 అండ్ తెలంగాణ వచ్చేసి 6, రైట్, అంటే 0.05, 06 వచ్చేసి తెలంగాణకి, ఇండియా 0.05. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తెలంగాణ ఈజ్ ఈక్వల్ టు ఇండియా, టార్గెట్ వచ్చేసి 73 years అని చెప్పిండు. సూసైడ్ రేట్స్లో ఇండియాలో 12% ఉంది, తెలంగాణలో దాదాపు 24% ఉందని చెప్పిండే, రైట్. సో ఇది జనరల్ సూసైడ్ రేట్. డ్యూ టు ట్రాఫిక్ డెత్స్ వల్ల కూడా 12 ఇండియాది, అండ్ ఇండియా 12 అయితే డ్యూ టు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల డెత్ రేట్స్ తెలంగాణ వచ్చేసి 20 ఫర్ ఎవ్రీ 1 lakh పాపులేషన్. ఇది పర్సంటేజ్ ఏం కాదు, 1 lakh పాపులేషన్కి. ఆఫ్ ద టోటల్ డెలివరీస్ రిపోర్ట్ అయినాయి 97, ఏమని చెప్పుండే తెలంగాణది 100% రిపోర్ట్ అయినాయి, అండ్ 30% ఆఫ్ మంత్లీ పర్ క్యాపిటా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ వచ్చేసి 30%, అండ్ తెలంగాణది వచ్చేసి దాదాపు 15% అని చెప్పినాం, 14 or 15%. టార్గెట్ వచ్చేసి 7 to 8% ఏమనుకుంటా, ఆల్రైట్. సో హెల్త్ వర్కర్స్ టార్గెట్ వచ్చేసి 40, బట్ ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్పినాం, 49 ఉన్నారు పర్ 10,000 పాపులేషన్కి. టార్గెట్ ఏమో 40, ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్ 49, బట్ తెలంగాణ వచ్చేసి 40 తెలంగాణ లేదు 40 కాదు 30, రైట్. తెలంగాణ 30, ప్రీవియస్గా ఇంకా 10 ఉంటుండే, దానికోసం ఇంకా పెంచాలి అది ఇదని, అండ్ పెంచుతుంది అది అని కూడా మాట్లాడిండే. గోల్ 4లో నెట్ ఎన్రోల్మెంట్ ఇన్ ఫస్ట్ టు 8th class తెలంగాణ 100 అని చెప్పిండే. ఇక్కడ తెలంగాణ 100%, ఇండియా వచ్చేసి 97% అని మాట్లాడిండే. అండ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఓకే, సెకండరీ ఎడ్యుకేషన్లో టార్గెట్ 100%, అండ్ ఇండియా లెవెల్లోనేమో ఇది 57% or 58%. తెలంగాణ higher education, it was doing good, it was around 70%, I guess so. ఓకే, దాని తర్వాత యావరేజ్ యాన్యువల్ డ్రాప్ అవుట్స్ వచ్చేసి
ఇండియాది 12.6%, అండ్ తెలంగాణది డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ ఉంది, అరౌండ్ 20% ఉంది. బడి బాట తేవాలి దానికోసం, మిడ్ డే మీల్స్, పోషణ అభియాన్ అవన్నీ ఆడ రాయొచ్చు, రైట్. సో దాంతోపాటు ఈ 8th క్లాస్ స్టూడెంట్స్లో మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో మనకు దాదాపు 78% అని ఉండే, 75% అనుకుంటాం మనది తెలంగాణది, అరౌండ్ 70 ఆ రేంజ్లోనే ఉంటుండే. పర్సన్ విత్ డిసబిలిటీ ఓన్లీ 20% ఆర్ కంప్లీటెడ్ దేర్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ తెలంగాణలో కూడా అంతే, దేర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది. అండ్ 28.4% ఆఫ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఇది 40% ఏమో ఉంది తెలంగాణకి. ఓకే, దాని తర్వాత లిటరసీ రేట్ వచ్చేసి 76.7%, మనదేమో 74%, రైట్. సో జెండర్ ప్యారిటీ ఏమో 1.01 ఉంది, 1 ఉండాలి టార్గెట్, మనది వచ్చేసి 1.08. మన జెండర్ ప్యారిటీ కొంచెం ఎక్కువనే ఉన్నది. ట్రైన్ టీచర్స్ 92% ఉన్నారు, ఇది లైట్లీ అని చెప్పిండే. సో పీపుల్ టీచర్ రేషియో మనది 10, ఇండియాది వచ్చేసి 18, మన దగ్గర బాగానే ఉన్నారు. ఇంకా ఇది 10 నుంచి 9 నుంచి 8 కూడా పడికి వస్తుందని చెప్పిండే సెకండరీ ఎడ్యుకేషన్లో, రైట్. టార్గెట్ వచ్చేసి 30, అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ 18 and 10. అండ్ దాదాపు ఓన్లీ 1 in 2 స్కూల్స్ హ్యావ్ కంప్యూటర్ ఫెసిలిటీస్ అని చెప్పిండే. టార్గెట్ వచ్చేసి 100. అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్లో ఫెసిలిటీ బేసిక్గా ఉన్నాయి 88, 89. ఇది ఆల్మోస్ట్ మోరల్లెస్ తెలంగాణది కూడా 90 అనుకోండి, ఇది 50 అయితే ఒక 56 అనుకోండి, ఇది అట్లనే ఉన్నాయి ఆ నెంబర్స్ కూడా. అంత ఎగ్జాక్ట్గా అవసరం లేదు, 1 in 2 అట్లా అక్కడ అంత తీసుకొచ్చినా ఓకే. సో ఇది మనం వద్దని చెప్పినాం. 934/2011 దాని ప్రకారం మొత్తం జనరల్ సెక్స్ రేషియో ఇది ఎట్ బర్త్, ఇది సో అంటే చైల్డ్ సెక్స్ రేషియో, ఇది చైల్డ్ సెక్స్ రేషియోనే, ఇది 929. ఓకే, అచ్చా ఓకే. రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎర్నింగ్స్, రెగ్యులర్ వేజెస్ శాలరీలో రేషియో ఆఫ్ ఫీమేల్ టు మేల్ ఎర్నింగ్స్ 0.76, మన దగ్గర ఇంకా 0.6 ఆ రేంజ్లో ఉంది తెలంగాణలో. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మనది కొంచెం ఎక్కువనే ఉన్నది, 0.62 ఈ పర్సంటేజ్ వచ్చి, అంటే ఎల్ఎఫ్పిఆర్ ఆఫ్ ఫీమేల్ టు మేల్, రైట్. ఆ రేషియో వచ్చేసి 0.48 ఇది, అండ్ మనది వచ్చేసి 0.62, ఓకే ఆ రేంజ్లోనే. 74% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ హ్యావ్ దే డిమాండ్ ఫర్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్కి 74% డిమాండ్ ఉంది, అండ్ తెలంగాణలో 85% ఉంది డిమాండ్. అండ్ 220 మేనేజరియల్ పొజిషన్లో టాప్ ఎంఎన్సీస్లో ఉన్న ఉమెన్ టార్గెట్ వచ్చేసి 250, బట్ దీంట్లో 200 ఉన్నారు, తెలంగాణ వచ్చేసి 200. సో ఎంపవర్మెంట్కి అక్కడ వచ్చు అని చెప్పండి. ఉమెన్ ఆఫ్ 30 ఉమెన్ మొబైల్ ఫోన్ దిమ్సెల్ఫ్ యూజ్, ఓకే ఇది 53%, 54, 60-70% ఏమో తెలంగాణ అనుకుంటా, ఎగ్జాక్ట్గా అంత ఐడియా లేదు నాకు. సో ఆపరేషనల్ ల్యాండ్ హోల్డర్స్ 14% ఇండియా ఉంటే, మనది 24% దాకా ఉంటుంది అని చెప్పినాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల అని. 88 or 89% ఆఫ్ ఉమెన్ హ్యావ్ దేర్ పార్టిసిపేట్ ఇన్ దేర్ హౌస్ హోల్డ్ డెసిషన్, ఇది కూడా 89, 88 ఆ రౌండ్లోనే తెలంగాణది ఉంటుండే. 75% ఆఫ్ రూరల్ హోల్డ్స్ రిసీవ్ సేఫ్ అండ్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ త్రూ వాటర్, అదే పైప్డ్ వాటర్ సప్లై, ఇది 100% మన తెలంగాణకి భగీరథ వచ్చింది కాబట్టి. 100%, 99% ఆఫ్ రూరల్ హోల్డ్ హ్యావ్ యాక్సెస్ టు ఇంప్రూవ్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ఇది కూడా 100% తెలంగాణకి. 9 స్కూల్స్ హ్యావ్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్, ఇది తెలంగాణలో ఇంకొంచెం తక్కువనే ఉంది అనుకుంటా, అరౌండ్ 92 or 92%, రైట్. ఫంక్షనల్ టాయిలెట్స్ ఉండడం కాదు, అవి పని చేయాలి. సో అది ఇది 100% ఆఫ్ టాయిలెట్స్ కన్స్ట్రక్టెడ్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, టార్గెట్ ఉన్న దాంట్లో 100% కన్స్ట్రక్ట్ చేసినారు. ఇది తెలంగాణ అండ్ ఇండియా కూడా 100, తెలంగాణ కూడా 100 అవుట్ ఆఫ్ టార్గెట్. అండ్ 100% డిస్ట్రిక్ట్స్ వెరిఫైడ్ యాజ్
ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఓడిఎఫ్లో 100% డిస్ట్రిక్ట్. ఇది కూడా మన తెలంగాణది కూడా 100 ఉంటుండే. డిప్లీషన్ కదా ఇది. నెట్ అవైలబుల్ గ్రౌండ్ వాటర్ విత్డ్రాన్, ఇక్కడ రాసుకోవచ్చు ఇది అయితే. సో 60% ఆఫ్ నెట్ అవైలబుల్ గ్రౌండ్ వాటర్ ఈజ్ విత్డ్రాన్. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుందని. అండ్ 12% ఆఫ్ బ్లాక్స్ ఆర్ మండల్స్ తాలూక్స్ ఆర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్. అచ్చా, ఈ పర్సంటేజ్ నేను అక్కడ జస్ట్ నెంబర్ అనుకున్నా. ఓకే, సో 12% ఆఫ్ మండల్స్ తాలూక్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ अराउंड 60% ऑफ नेट ग्राउंड वाटर वाज विथड्रॉन. सो ठीक है, वो अलग से लिख सकते हैं. SDG 7 లో వచ్చేసి 100% ఎలక్ట్రిసిటీ హ్యావ్ బీన్ ఎలక్ట్రిసిటీ యాక్సెస్, ఇది తెలంగాణలో కూడా 100%. 90s హౌస్ హోల్డ్ గ్యాస్ కుకింగ్ ఫ్యూయల్ గ్యాస్ కనెక్షన్, ఇది తెలంగాణలో దాదాపు 108%, మోర్ దెన్ ఇది ఉజ్వల కింద. డీసెంట్ గ్రోత్ కదా, యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, PCI ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. ఓకే, ఇది కొంచెం SCO నుంచి మనం రాసుకోండి డేటా, మన PCIది. ఓకే, అది మన PCI మల్టిప్లయర్ అది ఉంది కదా, అది కూడా రాయొచ్చు మనం. తెలంగాణ అనేది బెటర్ ఉంది, ఇండియాతో బెటర్ ఎంట్రీ, డబుల్ ఉంది ఆల్మోస్ట్ అని. ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.4, మనదేమో 4.6% తెలంగాణ. లేబర్స్ ఫోర్ పార్టిసిపేషన్ మనది 66% తెలంగాణ. అండ్ 12 బ్యాంకింగ్ అవుట్లెట్స్ పర్ 1000 పాపులేషన్, 1 lakh పాపులేషన్. తెలంగాణలో 15 ఉన్నాయి, టార్గెట్ వచ్చేసి 25 అమౌంట్ ఉండే అట్లా అని. 95% ఆఫ్ హౌస్ హోల్డ్, ఇది కూడా దాదాపు 96-97 ఆ రేంజ్లో ఉంటుంది తెలంగాణలో కూడా. ప్రతి హౌస్ హోల్డ్కి ఒక ATM ఉంటుంది, ఇది ఉంటుంది. ATM వచ్చేసి టార్గెట్ 29, ఇండియా తెలంగాణ వచ్చేసి 28 పర్ 1 lakh పాపులేషన్. 56% ఆఫ్ ప్రధానమంత్రి గాంజా వరల్డ్ బై ఉమెన్. అవును, ఇది కరెక్టే. తెలంగాణలో కూడా దాదాపు 57 నుంచి 58% వరకు ఉమెనే ఉన్నారు. గోల్ 7లో టార్గెటెడ్ హ్యాబిటేషన్స్ కవర్డ్ అండర్ ఆల్ వెదర్ రోడ్స్, ఇది 100% ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 100% ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ టు టార్గెటెడ్ ఇన్ తెలంగాణ. సో టార్గెట్ ఆఫ్ టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 25%, బట్ మన తెలంగాణది వచ్చేసి ఓన్లీ 10%. ఇది టార్గెట్, తెలంగాణది వచ్చేసి 10% మాత్రమే ఉంది. దీనికోసం MSME పాలసీ తీసుకొచ్చని చెప్పినాం. అండ్ ఎంప్లాయ్మెంట్లో కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ 20% పెట్టాలి, బట్ తెలంగాణ 10% ఉంది. ఇండియా వచ్చేసి 12% ఉంది. 54% ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్, ఇది ఇండియాది. టార్గెట్ వచ్చేసి 63%, అండ్ మన తెలంగాణ వచ్చేసి 65.7% గ్రాస్ వాల్యూ అడిషన్లో. అండ్ ఎంప్లాయ్మెంట్లో దీని వాటా వచ్చేసి ఇట్ షుడ్ బి 30%. మన తెలంగాణది వచ్చేసి 33% ఉంది, ఇండియా వచ్చేసి 27%. అండ్ 46th ఇండియా ర్యాంక్స్ 130 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చేసి 46. అండ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది కదా, అది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఇది కొంచెం లేటెస్ట్ అప్డేట్ చేసుకోవాలండి. ఇది 2021 ఉంది. ఇది రీసెంట్గా పెట్టుకోవాలి. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయితే అయింది, బట్ పొజిషన్ అనేది మనం పెట్టుకోవాలి. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ టార్గెట్ 50 ఉండాలి, బట్ మనం ఇన్నోవేషన్లో మనకు వచ్చింది 15 17 తెలంగాణకి. ఇండియాది వచ్చేసి ఒక 24 అనుకుంటా, 24 23 స్కోర్, రైట్. సో అది ఒకటి, మరి అదేంటి ఇక్కడ లేదు. ఓకే, దాదాపు 3G 4G కనెక్టివిటీ అనేది ఇండియాలో దాదాపు 94% ఆఫ్ విలేజెస్కి ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా దాదాపు 95-96% ఆఫ్ విలేజెస్కి ఉంది కవరేజ్ అని. గోల్ 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. జీని కోఎఫిషియంట్ ఇండియాది 0.1, తెలంగాణది 0.1. టార్గెట్ వచ్చేసి 0.0 or 0. 45% ఆఫ్ పంచాయతీరాజ్ హెల్డ్ బై ఉమెన్. టార్గెట్ వచ్చేసి 33, ఇండియా వచ్చేసి 45, మన తెలంగాణ 50.
అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ SC ST పర్సన్స్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనది 26% తెలంగాణ. టార్గెట్ ఏం లేకుండే దానికి. రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ ప్రొఫెషనల్ టు టెక్నికల్ వర్కర్స్, ప్రొఫెషనల్ టు టెక్నికల్ వర్కర్ తెలంగాణది అది కూడా ఇదే రేంజ్లో ఉంటుండే, బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వీడియో కొంచెం వెనక్కి వెళ్తే మనకు దొరుకుతుంది. గోల్ 11 చూసుకుంటే, గోల్ 11 ఏంటి? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. దీంట్లో ఆల్మోస్ట్ 99 ఆర్ 0.1% మాత్రమే కచ్చా హౌజెస్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా పక్కా అండ్ సెమీ పక్కా హౌజెస్లో ఉన్నారు. 90% ఆఫ్ వార్డ్స్ హ్యావ్ 100% సోర్స్ సెగ్రిగేషన్ అనేది 100%. ఓకే, 90% ఆఫ్ వార్డ్స్ హ్యావ్ 100% ఆఫ్ సోర్స్ సెగ్రిగేషన్. ఇది 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 90%. అండ్ మన తెలంగాణది 100 100. అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేటెడ్ టు ప్రొసెస్డ్ వచ్చేసి 78%. ప్రాసెస్డ్ మనదంతా 90+ ఉంటుండే తెలంగాణ. ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కన్స్ట్రక్టెడ్ అందర్ ఇది కూడా 95% ఉంటుండే తెలంగాణ. 96 కొంచెం ఎక్కువనే ఉంటుండే. స్వచ్ఛ భారత్ ఇది అర్బన్. రూరల్ వచ్చేసి 100%. 13 రోడ్ యాక్సిడెంట్స్ ఫర్ ఎవ్రీ అర్బన్ రోడ్ పాపులేషన్లో ఇది 13. అండ్ మన తెలంగాణది వచ్చేసి 15. టార్గెట్ వచ్చేసి 7 ఏమో ఉంటుండే రోడ్ ఇన్ అర్బన్ ఏరియాస్లో. ఇది స్పెషల్గా ఇన్స్టాల్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ వచ్చేసి 50% మొత్తం జనరేట్ చేసిన దాంట్లో ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ. తెలంగాణది వచ్చేసి 33% అనుకుంటా. 33%. సో అది మనం మాట్లాడుండే ఆల్రెడీ. తెలంగాణది వచ్చేసి ఇది 33% మాత్రమే. వార్డ్స్ హ్యావ్ 97 వార్డ్స్ హ్యావ్ డోర్ టు డోర్ కలెక్షన్. ఇది తెలంగాణ వచ్చేసి 100%. గోల్ 12లో టార్గెట్ వచ్చేసి 60 kg పర్ యానం ఫ్యూయల్ కన్జంప్షను. బట్ 166 చేస్తున్నాం. తెలంగాణలో ఇంకా ఎక్కువనే చేస్తున్నాం, 200 kg చేస్తున్నాం ఫ్యూయల్ కన్జంప్షన్. నైట్రోజినియస్ ఫర్టిలైజర్ యూజ్డ్ ఇన్ అవుట్ ఆఫ్ NPKలో దీన్ని 100% చేయాలి నైట్రోజన్ని, బట్ ఇంకా మనం 65లోనే ఉన్నాం. హజార్డస్ వేస్ట్ రీసైకిల్డ్ టు ద యూటిలైజ్డ్ ఇది 54%. తెలంగాణది కూడా మోరార్లెస్ ఇంతనే ఉంది. 3.04 tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఫర్ 1000 పాపులేషన్. ఇది 0.3 అంటే తెలంగాణది ఎంత ఉంది? తెలంగాణ 3 ఉంటే తెలంగాణది ఎక్కువ ఉన్నది. ఇది ఎక్కువ ఉన్నది. సో చూద్దాం. బయోమెడికల్ వేస్ట్ జనరేటెడ్ అండ్ ట్రీటెడ్ మనది దాదాపు 96-97% ఉంటుంది. సో ఇది ఆల్రెడీ చూసిండే కదా మనం. డిజాస్టర్ రెస్పాన్స్ ప్రిపేర్డ్నెస్ 19 స్కోర్ 19.2%. కనీసం 50 ఉండాలి. తెలంగాణ వచ్చేసి 13. లాస్ ఆఫ్ లైఫ్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వచ్చేసి 15 per every 1000 million అని. ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేషన్ మనది చూసినాం. తెలంగాణది 36% రిన్యూవబుల్ ఉంది. 36 39 అనుకుంటా. ఇది 44%. ఇది చూసినాం ఇండస్ట్రీస్ది. ఇది ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్ దిస్ యాజ్ వెల్. ఇది చూద్దాం. ఇంక్రీజ్ ఇన్ కార్బన్ స్టాక్ అంటే ఫ్లక్చువేషన్ ఇన్ కార్బన్ స్టాక్ మనది 6% ఉంటుంది తెలంగాణ. ఇండియాది 1%. అఫారిస్ట్రేషన్ వల్ల దాదాపు 6% గ్రో అయింది. అదొకటి ఉంది మళ్ళీ. ఓకే, సో వైల్డ్ లైఫ్ క్రైమ్స్ మన దగ్గర 10 ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇండియాదా 16 ఉన్నాయి. సో ఇది ఫారెస్ట్ కవర్ ఇండియాది. ఓకే, ఇండియాది 24.67, మనది కూడా 24.7 అంతే మనది కూడా, ఇంక్లూడింగ్ ఇది ట్రీ కవర్ కూడా యాడ్ చేస్తే. ఓకే డిగ్రేడెడ్ వచ్చేసి 28% ఆఫ్ ల్యాండ్ ఇస్ డిగ్రేడెడ్. ఇంక్రీజ్ ఇన్ ఏరియా అండర్ డిసర్టిఫికేషన్లో దాదాపు 1.5% ఏరియా పెరిగింది. తెలంగాణది కూడా అంతే ఉండే. 1.3 million hectares ఏరియా కవర్డ్ అండర్ అఫారెస్ట్రేషన్ స్కీమ్. ఇది ఇండియాది. 2 murders మనది 2.5.
ఫర్ 1000 పాపులేషన్, 37 కేసెస్ ఫర్ చిల్డ్రన్ కాగ్నిజబుల్. ఓకే, ఇది కూడా చూసిండే ఇందాకనే, రైట్. సో ఇది అన్నమాట మొత్తం రిపోర్ట్ది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా మనం అంటే ఇదే అక్కడ ఉంటుందండి. సో ఇది మనం ఆల్రెడీ చూసిండే. సో ఇది మొత్తం ఎస్డిజి ఇండెక్స్ యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మనం ఏమంటారు స్కీమ్ చూసినాం, దాని తర్వాత పర్ఫార్మెన్స్ చూసినాం, అండ్ స్టేట్ వైడ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ యూ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఈ రిపోర్ట్ మీరు చూసినప్పుడు. ఇక్కడ స్కేల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఒకటి స్కేల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్గా మన కంట్రీ ఎట్లా డెవలప్ అయింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీ ఎకనామికల్గా ఎంత చేంజ్ వచ్చింది గత 10 సంవత్సరాలు అనేది చాలా డీటెయిల్గా ఇచ్చినారు. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ మస్ట్ యునో యూ షుడ్ హ్యావ్ గాన్ త్రూ దిస్. మనం మెయిన్స్ రాస్తున్నాం అని అంటే, ఎందుకంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మోస్ట్లీ వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే ఇప్పటిదాకా డిస్కస్ చేసినామో ఆ పాయింట్స్ రిపీట్ అయి ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, అక్కడ మనం పర్సంటేజ్లలో మాట్లాడినాం. సో ఇక్కడ నెంబర్ వైజ్గా ఉంటుంది చూడండి. 135 million have escaped between 2015 and 19 and 248 between 2013-14. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చూసినాం. దాదాపు 25 కోట్లు అని చెప్పినాం. ఓకే, వీళ్ళు అరౌండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియా నుంచి మెజారిటీ. ఇంకా 800 million అంటే దాదాపు 80 కోట్ల మంది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కింద బెనిఫిట్ అవుతారు, అది చూసినాం. ఇంకేముంది, 40 million రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దాదాపు 11 కోట్ల టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసినారు. ఇది కూడా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసినది దీని కింద ఎస్బిఎం గ్రామీణ కింద అర్బన్ కింద. క్లీన్ కుకింగ్ ఆయిల్కి దాదాపు 10 కోట్ల కుకింగ్ ఆయిల్, క్లీన్ కుకింగ్ ఆయిల్ అంటే ఎల్పిజి అండర్ ఉజ్వల కింద ప్రొవైడ్ చేసినారు అనేది ఉంది. అంగన్వాడీ ఆపరేషనల్, దాదాపు 14 లక్షల అంగన్వాడీలు ఆపరేషన్ ఉన్నాయి. దాదాపు 77 million చిల్డ్రన్స్ని చౌపిస్తున్నారు ఆడ అండర్ 6 అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇస్తున్నారు. మదర్ అండ్ వ్యాక్సినేటెడ్ అండర్ మిషన్ ఇంద్రధనుష్, రైట్. ఈ టార్గెట్ మనం చూసినాం. ఈ 63 million అంటే 6 crore అంటున్నారు కానీ, సో దాంట్లో దాదాపు 97 ఏమో ఇండియాది ఉంటుండే, మనదేమో 106% ఉంటుండే తెలంగాణ. 300 million బెనిఫిషరీస్ అండర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద 30 crore పీపుల్కి ఈ కవరేజ్ దొరికింది అనేది కూడా ఉంది. ఓకే, ఓవర్ 149 million అంటే 14.9 crores ట్యాప్ వాటర్ కనెక్షన్. ఇది ట్యాప్ వాటర్ కనెక్షన్ వచ్చేసి 75% ఇండియాది అండ్ దాదాపు 100% వచ్చేసి తెలంగాణ. ఓకే, జల్ జీవన్ మిషన్ కింద ఇది. 30 million ఉమెన్ రిసీవ్డ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అండర్ మెటర్నిటీ బెనిఫిట్. ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 3 కోట్ల మంది ఉమెన్కి. 15,000 హెల్త్ అండ్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్, అఫోర్డబుల్ జనరిక్ మెడిసిన్స్. హెల్త్లో రాయొచ్చు ఇది. ఇన్ని స్కూల్స్ 1.16 million స్కూల్స్ అండ్ 150 స్టూడెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా తీసుకుంటున్నారు. ఇదంతా ఫారిన్ వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో బిలియన్స్ అనే ముచ్చట ఉంటుంది ఇక్కడ, అంతే. ఎందుకంటే మనం ఎస్డిజి వీఆర్ కంపేరింగ్ విత్ ద గ్లోబ్, రైట్. సో అందుకనే మిలియన్స్, క్రోర్స్ కాకుండా మిలియన్స్ ఉండడానికి కారణం అది అన్నమాట. అట్లనే ఇప్పుడు ఎకానమిక్ టర్మ్స్లో చూసుకుంటే, ఫస్ట్ లైవ్లీహుడ్ సెక్యూర్డ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద దాదాపు 14 కోట్ల మందికి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మన్రేగా కింద లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఇస్తున్నాం. 433 అంటే అగ్రిగేటింగ్ ట్రిలియన్ డిస్బర్స్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ కోసం ఇస్తున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద, ఓకే, ముద్రా యోజన కింద డబ్బులు ఇస్తున్నాం, అది ఇది అని ఉంటుంది, రైట్. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ బట్ యూ కెన్ రీడ్, ఆల్ రైట్. సో దెర్ ఈస్ నథింగ్ మచ్ దాట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అక్కడ ఉన్నదే చెప్తాను నేను కూడా, ఓకేనా. ఒకసారి చూసుకోండి. సో దాంతో విల్
end up our session today. Thank you.